హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ఎంతో గొప్పగా అద్భుతంగా ధ్యానం చేశాము, అనంతమైన శక్తిని పొందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఎంతో గొప్పగా మన ఆత్మ ప్రయాణం జరుగుతూ ఉందండి. ఇంత గొప్ప మార్గాన్ని అందించిన మనందరి పరమ గురువు గారైన శ్రీ పత్రి సార్కి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఈ జూమ్ కి విచ్చేసిన దివ్యాత్మలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం, ఆత్మ ప్రణామాలండి. ఎంతో గొప్పగా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అనంతమైన జ్ఞానాన్ని, సరికొత్త జ్ఞానాన్ని తెలుసుకుంటూ సజ్జన సాంగత్యంతో ఎంతో గొప్పగా మన ఒక జీవన ప్రయాణం జరుగుతుంది మాస్టర్స్. ఈ రోజు ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించడానికి హైదరాబాద్ నుంచి అనుజ మేడం మన జూమ్ సెషన్ లోకి వచ్చారు మాస్టర్స్. మేడం ని సగర్వంగా మన జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. మాస్టర్స్, అలానే ఈ థ్యాంక్ రోజు ఒక టాపిక్ విశ్వంతో అనుసంధానం ఎలా జరుగుతుంది అనే టాపిక్ మీద మేడం ఒక జ్ఞానాన్ని అందుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. యూ నాన్న. థ్యాంక్ యూ నీరజ మేడం. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ మాస్టర్స్ కి, జూమ్ నడిపిస్తున్న మాస్టర్స్ కి, మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్న మాస్టర్స్ కి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే మేడం చెప్పారు, మా పేరు అనుజ. హైదరాబాద్ లో ఉంటాము మేడం. హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో ఉంటాము. మాకు ధ్యాన పరిచయం 2003. తద్వారా అంటే మాంసాహారమే ధ్యానం తెలుసుకున్న తర్వాత ఏ రోజు తెలుసుకున్నానో శాకాహారం గురించి, అప్పటి నుంచి నేను శాకాహారిగా మారడం, ఇంకా అందరికీ శాకాహారం గురించి ప్రచారం చేయడము, మరియు నా శారీరకంగా రుగ్మతలు ఉండేటివి ఫ్రెండ్స్, ఆ రుగ్మతలు అన్ని తగ్గించుకోవడం ధ్యానంలో, మరియు మానసిక ప్రశాంతతను పొందడము, అన్ని అప్పటి వరకు తెలియని జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎలా జీవించాలో తెలవకపోవడము, ఈ మన అసలైన విద్య ఏంటి అని తెలవకపోవడము. ఆ చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది, పెద్ద చదువు చదవాలి, పెద్ద జాబ్ చేయాలనేది ఉండేది ఫ్రెండ్స్. కానీ ఆ కోరిక నెరవేరకుండానే నాకు చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది. అంటే 16 ఇయర్స్, 10th క్లాస్ చదివిన తర్వాత మా పెద్దలు మ్యారేజ్ చేశారు, పెళ్లి చేసేసారు. ఇంకా ఆ విధంగా మ్యారేజ్ జరగడం, నాకు కోరిక నెరవేరకుండా పోవడం, నాకు లోపల అశాంతి, బాధ ఉండేది. అంటే నేను మంచి చదువుకోవాలనుకున్నా, జాబ్ చేయాలనుకున్నా, ఇంట్లో వంటగదిలోనే అన్ని నా జీవితం నడిచిపోయి, పిల్లలు, సంసారం, ఒడిదుడుకులు, కుటుంబంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల ఒకరికొకరికి మాట మాట అంటే ఆయన చెప్పేది నేను అర్థం చేసుకోక, నేను నా మాటలు ఆయన అర్థం చేసుకోక, ఇద్దరికి గొడవలు అవుతూ ఉండేటి. అప్పుడప్పుడు చిన్న చిన్నగా అదే సమయంలో ఇద్దరు పిల్లలు పుట్టడము అన్ని జరిగిపోయినాయి. కానీ తెలియని అశాంతి ఉండేది నాలో. ఎవరిని అడగాలో తెలియదు, ఏం ఏం జరుగుతుందో తెలియదు. నాకు తెలియకుండా నేను ఎందుకు జన్మ తీసుకున్నాను అనేది నాకు పెద్ద క్వశ్చన్ అన్నమాట. అది మ్యారేజ్ అయిన తర్వాత ఆ కుటుంబ విషయాలలో ఆ యొక్క ఆ ఆలోచన విధానం సరిగా తెలియక, ఎలా ఆలోచించాలో తెలియక మైండ్ మేనేజ్మెంట్ లో వెళ్ళిపోవడము, మరి మన స్వాధీనంలోనే ఉండడం జరిగేది అనమాట. అదంతా ఎప్పుడు తెలిసింది? ధ్యానం తెలిసినాక, ధ్యానం చేసినాక, ఓకే, ఇప్పటి వరకు ధ్యానం తెలియనంత వరకు మైండ్ మేనేజ్మెంట్ లో ఉన్నాము, అంటే మనసే మనని డీల్ చేసింది, మనసే మనల్ని నడిపించింది అనేది అప్పుడు అవగాహనకు వచ్చిందనమాట. అప్పుడు దాకా అవగాహన లేదు, మనసు మన ఆధీనంలో ఉన్నాము అని తెలియదు. కానీ ధ్యానం చేసిన తర్వాత మనసుని నా ఆధీనంలో తెచ్చుకోవడం జరిగింది. ఎంత గొప్ప అద్భుత విషయమో! ఇలాంటివన్నీ మనకు తెలవక లోపల లోపల నేను బాధపడుతూ, ఫీల్ అవుతూ, నాకు తెలియకుండా నేను ఎట్లా జన్మ తీసుకున్నాను, ఎందుకు పుడుతున్నాను, ఎందుకు మరణిస్తున్నాము, ఎందుకు పుడుతున్నాము, ఎవరు దేవుళ్ళు, ఏంటి కష్టాలేంటి, ఈ బాధలేంటి, ఈ దుఃఖాలేంటి, ఈ సంసారం ఎందుకు, ఈ సంసారాలు చేసే గొప్పతనం ఏముంది, ఎప్పుడు అశాంతితోనే ఉండడము, బాధపడుతూనే ఉండడము. ఇంట్లో కూడా అలాంటి విషయాలే మాకు జరిగేది కదా, తెలియక. ఎందుకు జరుగుతుందో తెలియదు. ఎప్పుడైతే ధ్యానం నేర్చుకొని, ఎప్పుడైతే జ్ఞానం పొందానో, ఆత్మ జ్ఞానము, బుక్స్, చాలా బుక్స్ చదవడము, పత్రి గారు చెప్పారుగా అన్ని పుస్తకాలు చదవాలని, అందరి పుస్తకాలు, గురువుల పుస్తకాలు అన్ని చదవడం వల్ల, అపారమైన జ్ఞానం తీసుకోవడం వల్ల కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, కర్మ సిద్ధాంతం మనం తెలుసుకోలేనందువలన, కర్మయోగం గురించి అర్థం కాక అవగాహన లేని వాళ్ళకి
పాపం తెలియక వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు, వాళ్ళ ఆలోచన విధానము, మరి వాళ్ళ యొక్క భావనలు, వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ యొక్క ఊహలు అన్నీ పాపం నెగటివ్ గానే ఉంటాయి. నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ మాటలు, నెగటివ్ ఆలోచనలు, ఏది మాట్లాడో తెలియదు, ఎంత మాట్లాడో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. అది ఎక్కడి నుంచి వస్తున్నాయి, మాటలు ఎట్లా వస్తున్నాయి, మన హృదయం నుంచి వస్తుందా, మనసు నుంచి వస్తుందా, ఎట్లా గుర్తిస్తారు? గుర్తించడం తెలియక పాపం అమాయక ప్రజలు. నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఎంత ఫీల్ అయ్యానంటే అంత బాధపడ్డా. పాప అమాయక ప్రజలకి, ఎంత మందికి ధ్యానం తెలవక, అందక, నాలాగా ఎన్ని లక్షల మంది బాధపడుతున్నారు, నాలాగా అనారోగ్యంతో బాధపడిన వాళ్ళు, ఆస్తమాతో బాధపడ్డా నేను. నేను ఆస్తమా రాత్రులు కూర్చుండేదాన్ని. ఈ చలికాలము నిద్రపోవడానికి అవకాశం ఉండేది కాదు. లోపల నుంచి పిల్లి కూతలు వచ్చేది, మా సౌండ్స్ వచ్చేవి, ఆయాసం వచ్చేది. మాతలు మందులు పనిచేసేటివి కావు. ఊరికే వారం 10 రోజులు పని చేస్తాయి, మళ్ళా వాడాలి, మళ్ళా ఓ 10 రోజులు 15 రోజులు వాడితే బాగానే ఉంటది, మళ్ళా వాడాలి. అట్లాంటి ఆయుర్వేద, హోమియోపతి అన్ని వాడడం చేసిన నాకు ఇంకా జీవితం పట్ల విరక్తి. ఎందుకు మరణించడం, ఎందుకు పుట్టడం, పోతే మంచిది. అప్పటికే చిన్న పిల్లలు, ఇంకా మా పిల్లలు చదువులు కంప్లీట్ అవ్వలేదు, ఒక ఒక సెటిల్మెంట్ లేదు, జాబ్స్ లేవు, పిల్లల్ని ఒక దారి చేయలేదని మళ్ళీ అదొక బాధ ఫీలింగ్. ఎప్పుడు లోపల బాధ, బాధ అన్న, అంటే ఫాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి. జరగలేదు, ఇలా జరుగుతుంది, ఇలాంటివి జరుగుతాయి ఇక మీదట, మా పిల్లల విషయంలో ఇలా జరుగుతుంది, నా విషయంలో ఇలా జరుగుతుంది, నేను కూడా ఇంకా అనారోగ్య పాలైపోయి అని నాకు నేనే మననం చేసుకోవడం జరిగేది. ఈ మననం అనేది నెగటివ్స్ వెళ్ళిపోయి, నెగటివ్ ఎనర్జీలోకి వెళ్ళిపోయి, ఇంకా శరీరం అంతా డౌన్ ఫాల్ అయిపోవడము, బాడీ షివరింగ్ రావడము, పెన్ను పట్టుకుంటే కూడా చేతులు వణికేటివి అనమాట, చేతులకు షివరింగ్ వచ్చేది. అట్లా నాకు నేనే ఏడ్చుకొని బాధపడితే ఎవరు చెప్పి ఎవరు డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు, అంతేగాని ఇంకేం చేసేవా, ఏం చేయలేరు పాపం. వాళ్ళకి తెలియదు, వాళ్ళకు కూడా ఊరికే ఈ బయట ఉన్న శరీరం మీదే చూస్తారు, టెస్ట్ చేస్తారు, అంతవరకే వాళ్ళు చేయగలుగుతారు. మనకి కనబడే శరీరమే కాక మిగతా 6 శరీరాలు ఉన్నాయని వాళ్ళకి పాపం ఎట్లా తెలుస్తుంది డాక్టర్స్ కి? వాళ్ళు ఆధ్యాత్మిక శాస్త్రం చదివి ఉంటే, ఆత్మ జ్ఞానము తెలిసి ఉంటే, ఆత్మ జ్ఞానం గురించి అవగాహన ఉండాలి. భౌతిక శాస్త్రం వేరు, ఆధ్యాత్మిక శాస్త్రం వేరు అనేది వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు చదివినప్పుడు అదే అర్థం అవ్వాలా. ఆ జ్ఞానం మనం పూర్తిగా పొందాలంటే ధ్యానం ఒకటే మార్గము, ఇంకొక మార్గం లేదు గాక లేదు ఫ్రెండ్స్. మనం ధ్యానం చేస్తేనే, మీరు ఏ బుక్స్ చదివినా, ఏ జ్ఞానం విన్నా దాని పట్ల అవగాహన పెంచుకోగలుగుతాం, పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాము. ఎట్లా అర్థం చేసుకోగలుగుతాము? మన మైండ్ అనేది శూన్య స్థితికి చేరినందువల్ల. ధ్యానంలో ఏం జరుగుతుంది? మనం శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మనసు అనేది క్రమక్రమంగా ఆలోచన రహిత స్థితికి చేరుకుంటుంది. చేరడం వల్ల మైండ్ ఎంటీ అవుతుంది, శూన్యం అవుతుంది, శూన్య స్థితికి చేరడం అవుతుంది. ఆ శూన్య స్థితిలో ఉన్నప్పుడు మనం ఏది విన్నా, ఎదుటి వాళ్ళు మనకి ఏం చెప్తున్నా, ఏ జ్ఞానాన్ని మనం చదువుతున్నా, జ్ఞానం చదివినా, వినినా, ఆలోచన చేస్తున్నా, అట్లా ఆ శూన్యంలో ఉన్నప్పుడే మనకు అన్నీ అందుతాయి. విశ్వం నుంచి కూడా అందడము, మన హృదయం నుంచి అందడము, మన అంతరాత్మ నుంచి అందడము, అంతర్వాణి అంతరంగ ప్రబోధం వినబడ్డము, ఇవన్నీ ఆ శూన్య స్థితిలో ఉన్నప్పుడే జరుగుతుంది. అదే నిర్వాణ స్థితి, దాన్నే అసలైన ధ్యాన స్థితి. ధ్యాన స్థితి అంటే ధ్యానం నిర్విషయమనః. ఆ విధంగా నా నా జీవితంలో కూడా నేను ఎక్కువగా సాధన చేయడము, గంటలు గంటలు సాధన చేయడము, సాధన పెంచుకోవడము, 2 hours, కొన్ని రోజులు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 3 hours, 3 hours నుంచి 4 hours, ఒక్క సిట్టింగ్ లో 5 hours కి, ఒక సిట్టింగ్ లో 5 గంటల సేపు కూర్చుండేదాన్ని. అంటే మా పిల్లలు, మా సారు ఇంకా జాబ్స్ కి వెళ్ళిపోయే వాళ్ళు, పిల్లలకు కూడా వాళ్ళ కాలేజీలు వాళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా ఓన్లీ టీ తీసుకుంటా, టీ తీసేసుకొని ధ్యానంలో కూర్చుండేదాన్ని. ఇంకా పత్రికారు, ఫ్లూటు, మ్యూజిక్లు అవి పెట్టేసుకోవడం అనమాట. సారి ప్రబోధాలు, ప్రవచన తర్వాత ముందు ఫ్లూట్ మ్యూజిక్లు అలాంటివి పెట్టుకునేదాన్ని. అట్లా కళ్ళు తెరవకుండా నాన్ స్టాప్ గా వాటర్ కావాలంటే కూడా పక్కన పెట్టుకొని వాటర్ తాగడం. మళ్ళా మనకి మా వాటర్ నుంచి యూరిన్ వచ్చినా కూడా కళ్ళు తెరవకుండా వెళ్ళి యూరిన్ చేసుకొని, టాయిలెట్ చేసుకొని వచ్చి మళ్ళీ ధ్యానంలో కూర్చొని
అట్లా 5 hours ఒక సిట్టింగ్ లో జాయిన్ అవ్వడం, 5 hours కి ఎదిగి తర్వాత 1 day లో 12 hours ధ్యానంలో ఉండేదాన్ని. ఒక రోజులో 12 గంటల సేపు ధ్యానంలోనే ఎక్కువగా నిమ్మ హాఫ్ డే భౌతిక ప్రపంచానికి ఇవ్వడము నా యొక్క ఆ, సమయాన్ని. హాఫ్ డే సగం పూట 12 గంటలు నేను ఆ ధ్యాన స్థితిలో ఉండేదాన్ని. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, నైట్ ఎప్పుడు పని అయిందంటే ఆ పని అవ్వడం ఆలస్యం. పని ఎప్పుడైతుందో అని వెయిట్ చేస్తాను అనమాట. ఎవరు వచ్చినా, పిల్లలు వచ్చినా వాళ్ళకి ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు చేయాలి అన్ని చేసేసాడు. ఎప్పుడు దొరుకుతుందా ఆ సమయం అని మళ్ళీ వెంటనే అక్కని ధ్యానంలో కూర్చోవడం. ఎక్కడ బయటికి వెళ్ళొచ్చున్నా, ఏ ఫంక్షన్, ఏ చుట్టాలు వెళ్ళి, పనులకు వెళ్ళి, జాబ్ ఏది చెయ్యండి నేను చక్కగా ధ్యానంలో చేసుకోవడము. ప్లస్ ఈ ధ్యానం ఎప్పుడు నేర్చుకున్నానో అప్పటి నుంచే ధ్యాన ప్రచారం కూడా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ నాది. నేను 2-3 రోజుల్లోనే నా హై ఎనర్జీ తీసుకోవడము, నా బాడీ క్లీనింగ్, హీలింగ్ జరగడము. అట్లా 11 days 20 days లోనే నా బాడీ అంతా క్లీన్ అవడం, హీలింగ్ జరగడం అన్నీ అయిపోయినాయి. లైట్ వెయిట్ అయిపోవడం బాడీ. ఇవన్నీ తెలుసుకొని ఇంకా స్టార్ట్ చేశాను ధ్యాన ప్రచారం. ఈ అందరికి అందాలి, 1 రూపాయి ఖర్చు లేకుండా నాకు ఈ ధ్యానం అందింది, నేను ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాను, ఇది అందరికి అందాలని ఇంకా పాంప్లెట్లు ప్రింట్ చేసి అందరికి చక్కగా ఆ పాంప్లెట్లు టెంపుల్స్లలో ఇచ్చేదాన్ని. ఎక్కువగా బాబా టెంపుల్స్లలో నేను సెలెక్ట్ చేసుకుంటేదాన్ని ఫ్రెండ్స్. బాబా టెంపుల్స్లలో వెళ్ళి ఒక పిల్లల్ని తీసుకొని పక్కన పెట్టుకొని, చిన్న పిల్లల్ని వాళ్ళతో ఒక పక్క నేను ఒక పక్క పాంప్లెట్ పంచడం, చైర్మన్ పర్మిషన్ తీసుకోవడం, చైర్మన్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఓకే చెప్తే నేను ధ్యాన క్లాస్ 11 days క్లాసులు పెట్టేదాన్ని. 11 రోజుల క్లాస్ అనమాట. 11 రోజులు పెట్టేదాన్ని. అంటే 2003 అంటే 20 years, 20 సంవత్సరాలు కింద స్టార్ట్ అయిన వర్క్ నాది. 20 years నుంచి ఇప్పటి వరకు నిరంతరం నా వర్క్ జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారము, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్, వాటి గురించే నా ప్రచారము, నా ప్రయాణము, నా ఆత్మ సోల్ జర్నీ ఎప్పుడైతే తెలుసుకుందో అప్పటి నుంచి 20 years నుంచి నాకు యొక్క పునర్జన్మ చెప్పొచ్చు. పునర్జన్మ అంటే నెక్స్ట్ బర్త్ అన్నమాట. ఇదే దేహంలోనే మళ్ళా నేను పునర్జన్మ తీసుకున్నాను. ఆ 20 years నుంచి ఆ యొక్క పునర్జన్మ అంటే ఇప్పుడు నా ఏజ్ 20 years లెక్క అనమాట. 20 ఏళ్ళు నా ఏజ్ అనుకోండి. అంటే నా ధ్యానంకు అందిన తర్వాత పూర్తిగా నా జీవితం మారిపోయింది. అట్లా మానసికంగా, శారీరకంగా హ్యాపీనెస్, ఆనందం తెలుసుకున్నాను. నన్ను నేను తెలుసుకున్నాను. నేను ఎవరనేది తెలుసుకున్నాను. నేను ఈ పంచభూతాల దేహంతో కూడుకున్నాను. ఈ దేహాన్ని నడిపించే చైతన్యము, ఆ చైతన్య శక్తి అని నేను తెలుసుకోగలిగాను. ఇప్పుడు మాట్లాడుతున్నానన్నా, వింటున్నా, నేను చూడగలుగుతున్నాను, ఆలోచన చేయగలుగుతున్నానంటే ఈ దేహాన్ని లోపల ఉన్న ప్రతి అణువణువులో ఉన్న ప్రతి కణంలో ఉన్న ఆ శక్తి, చైతన్య శక్తి అంటే పరమాత్మ శక్తి. ఆ పరమాత్మ శక్తి నేను అనేది అప్పుడు తెలుసుకోవడం నుంచి ఇంకా హ్యాపీనెస్, దేనికి ఆలోచించడం, బాధపడడం, ఫీల్ అవడం అన్నీ వెళ్ళిపోయినాయి, మటుమాయం అయిపోయినాయి. ఎక్కడికక్కడ సాక్షి భావన. అంటే ఏది చేసినా సమతలో బ్యాలెన్స్. ఏం బ్యాలెన్స్? ఎవరు ఏం చేసినా ఓకే ఓకే అట్లనే అంట. అంటే ఒకవేళ వాళ్ళు గట్టిగా చెప్పుకున్నా, మనల్ని అంటున్నా, నాకే లోపల ఫీల్ అవుతాను నేను ఏమని, అరే పాపం వాళ్ళు మైండ్ ఆధీనంలో ఉన్నారు, మనసు ఆధీనంలో ఉండి మాట్లాడుతున్నారు, వాళ్ళకి తెలియదు, అమాయక ప్రజలు. పాపం అమాయకులే కదా, తెలియదు వాళ్ళకి. మనసు ఆధీనంలో, మైండ్ మేనేజ్మెంట్ లో ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసింది, వాళ్ళని మనం ఏం అనడానికి వీల్లేదు. సరే అనేసి నేను వాళ్ళు అంటున్నా, ఒకవేళ ఇది కాదు, ఇలా చేయండి, ఇలా చెప్పండి అని చెప్తాము. వాళ్ళు వినకుండా వాళ్ళ ద్వారానిలో వాళ్ళు మాట్లాడతారు. నేను ఓకే యాక్సెప్ట్ చేస్తాను. ప్రతిదీ యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవడం జరిగింది. దాని ద్వారా మనకి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది మనకి. ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేస్తే మన ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా మనల్ని మనం ఏమి చెయ్యకున్నా ఎదుటి వాళ్ళు మన అన్నా కూడా ఓకే అనని యాక్సెప్ట్ చేద్దాం, పాపం తెలియక అంటున్నారు అనేది ఇన్నర్ లోకి వచ్చేస్తుంది కదా. రావడం వల్ల నెగటివ్ ఎనర్జీ తీసుకోవడం కానీ, బాధపడడం కానీ, ఫీల్ అవ్వడం కానీ ఏమీ లేనందువల్ల నెగటివ్ ఎనర్జీ మనకు టచ్ అవ్వదు. నెగటివ్ ఎనర్జీ ఎలా టచ్ అవుతుంది? మన లోపల భావన, మనం వాళ్ళు తిట్టారు కదా అని మనం బాధపడినా, లేకుంటే మనం వాళ్ళని లోపల తిట్టుకున్నా, మన మనసుతో మనం లోపల తిట్టుకున్నా
మన నెగటివ్ ఎనర్జీ వాళ్ళకి టచ్ అవుతుంది, వాళ్ళు మనల్ని తిడుతున్నారు కాబట్టి ఆ నెగటివ్ ఎనర్జీ మనకు టచ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇద్దరం నష్టపోతారు. ఎదుటి వాళ్ళు నష్టపోతాము, మనము నష్టపోతాము అనమాట. మనం ఎప్పుడైతే ఫీల్ అయ్యి లోపల తిట్టుకుంటామో ఆ తిట్టుకునే నెగటివ్ ఎనర్జీ ఎదుటి వాళ్ళకి వెళ్ళడం, ఎదుటి వాళ్ళు ఆల్రెడీ అంటున్నారు మనల్ని, వాళ్ళు తెలియక అంటున్నారు, వాళ్ళది మనకి టచ్ అవ్వడం. అందువల్ల ఇద్దరం నెగటివ్ ఎనర్జీతో ఎనర్జీ లాస్ అవుతాం మై డియర్ ఫ్రెండ్స్. తెలుసుకున్న వాళ్ళము చక్కగా ప్రతి క్షణము ఎరుకతో ఉండి మాట్లాడడం, అది అనేది ముందు మనల్ని మనం గమనించాలి ఫ్రెండ్స్. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నామంటే నా మాటలు నేను వినగలుగుతున్నానా అనేది చెక్ చేసుకోవాలి. మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నామంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను వింటున్నా, నాకు క్లారిటీ ఉంది. ప్రతి పదం ఏం మాట్లాడుతున్నాను, నేను పాజిటివ్ గా ఉన్నా థింకింగ్, నెగిటివ్ గా మాట్లాడుతున్నా నాకు వినబడుతుంది. నేను అదే నెగిటివ్ గా మాట్లాడితే నాకు విని ఆ నెగిటివ్ వచ్చిందో స్టాప్ చేసేస్తాం, వేరే కరెక్ట్ వేరే పదం పెట్టుకోవాలి. కరెక్ట్ అయినా పాజిటివ్ పదం పెట్టుకోవాలి, పాజిటివ్ థింకింగ్ లో మాట్లాడాలి. ఇది ఎరుక. ఇక్కడ ఎరుకతో ఉండడం అంటే ఇదే అన్నమాట. ఇట్లా ఉన్నందువలన మనం ధ్యానం చేస్తున్నప్పుడు యూనివర్స్ కి కనెక్ట్ అవుతాము. యూనివర్స్ కి ఎలా కనెక్ట్ అవుతామో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు విశ్వంతో అనుసంధానము అన్న టాపిక్ మీద మనము ఈరోజు ఈ కాన్సెప్ట్ మనం చెప్పుకోవడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. విశ్వంతో అనుసంధానము అనే టాపిక్ మనం చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. దానికి ముందు కొంత మన యూనివర్స్ గురించి, విశ్వం గురించి ముందు మనం తెలుసుకోవాలి. విశ్వం గురించి ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఎలాగ అనుసంధానం అవుతాం అనేది మనకు అవగాహన వస్తుంది, క్లారిటీ వస్తుంది అన్నమాట. విశ్వం అంతటా నిండి ఉన్నది, విశ్వం అంతా నిండి ఉన్నది విశ్వ చైతన్య శక్తి. ఓకే, విశ్వ చైతన్య శక్తి, దానినే విశ్వమయ ప్రాణశక్తి అని చెప్పడం జరుగుతుంది. వాటికి ఆ విశ్వ చైతన్య శక్తికి మనం ఒక భగవంతుడు అని పేరు పెట్టి పరమాత్మ అని కూడా చెప్పడము గురువులు, యోగులు చెప్పడం జరిగింది. పరమాత్మ, పరబ్రహ్మ, సర్వాంతర్యామి, సర్వాంతర్యామి, పరమాత్మ, పరబ్రహ్మ మరియు పరాశక్తి, ఆదిశక్తి, విశ్వశక్తి, విశ్వమాత, విశ్వమాత, విశ్వశక్తి, ఆదిశక్తి, పరాశక్తి, పరబ్రహ్మ, పరమాత్మ, సర్వాత్మ, సర్వాంతర్యామి, ఇన్ని రకాలుగా ఒక్కొక్క యోగులు, ఒక్కొక్క గురువులు, సద్గురువులు వాళ్ళకి ఇన్నర్ నుంచి ఏదైతే అందుతున్నదో ఆ ప్రకారంగా వాళ్ళు ఆ పేర్లు పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్కటే, పర్యాయ పదములే. కనుక ఎక్కడ మనము దాన్ని మనం డిస్టర్బ్ అవసరమే లేదు. లేకుంటే ఇవన్నీ పేర్లు విని ఎన్నో మంది దేవుళ్ళు, దేవతలు ఆ పేర్లు వాళ్ళతో ఉన్నారేమో అనుకోవడం కాదు ఫ్రెండ్స్. ఆదిశక్తి, పరాశక్తి అనగానే స్త్రీతత్వం అని, పరబ్రహ్మ, పరమాత్మ అనగానే పురుషతత్వం అని, పురుషుడే యూనివర్స్, విశ్వ చైతన్య శక్తి పురుష శక్తి అనుకుంటున్నారు కొందరు. కొందరు ఏమనుకుంటారు, స్త్రీలు ఏమనుకుంటారు, ఆదిశక్తి, పరాశక్తి, ఆ స్త్రీ దైవశక్తి, ఆ పరాశక్తి విశ్వమాతే విశ్వాన్ని నడిపిస్తుంది, విశ్వశక్తి అంటే విశ్వమాత. వీళ్ళేమంటారు, పరబ్రహ్మ, పరమాత్మ అంటే పురుషతత్వము. కాదు ఫ్రెండ్స్, పురుషతత్వము, స్త్రీతత్వము అక్కడ లేనే లేదు, ఉనికిలో లేనే లేదనమాట. విశ్వం అంతటా నిండింది ఓన్లీ చైతన్యము. చైతన్యం అంటే ఒక శక్తి. సైంటిస్టులు కూడా నిరూపించారు, విశ్వం అంతా నిండి ఉంది రెండే రెండు పదార్థాలతో. ఒకటి ఎనర్జీ, రెండవది మ్యాటర్. ఒకటి ఎనర్జీ, రెండవది మ్యాటర్ అంటే శక్తి, రెండవది పదార్థము. ఆ రెండుతోటే నిండి ఉన్నది విశ్వం అంతటా. పదార్థం ఎలా స్టార్ట్ అయింది, విశ్వంలో ఉన్న చైతన్య శక్తి నిరంతరము కదలికలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. నిరంతరం ఆ శక్తి అనేది కదలికలు జరుగుతాయి. శక్తి అంటే ఉదాహరణకి మన కరెంటు, మన అన్ని వస్తువులలో కరెంటు పాస్ అవుతుంది. కానీ కరెంటు మన కంటి కనబడుతుందా ఫ్రెండ్స్? కనబడదు. కనబడినంత మాత్రాన కరెంట్ లేదు అనడానికి లేదు. అదే విధంగా విశ్వం అంతటా నిండి ఉంది, విశ్వంలో
గ్రహాలు, నక్షత్రాలు, సౌర కుటుంబాలు, గెలాక్సీలు, సూర్యులు, కోటాను కోట్ల సూర్యులు, కోటాను కోట్ల చంద్రులు, ఉపగ్రహాలు, అంటే మన భూమండలం లాగా గ్రహాలు, ఉపగ్రహాలు అన్ని కూడా విశ్వశక్తి ద్వారానే సృష్టింప సృష్టి జరిగింది. ఆ సృష్టి, ఆ గోళాలు ఎట్లా సృష్టి జరిగింది? పంచభూతాల ద్వారా. పంచభూతాలు ఎలాగా సృష్టి జరిగింది అంటే, ఫస్ట్ ఈ చైతన్యం అనేది పరిభ్రమణం జరుగుతూ నిరంతరము కదలిక. చైతన్యం అంటేనే నిరంతర కదలిక అన్నమాట. నిరంతరం ఇలా కదలికలు జరుగుతూ జరుగుతూ ఆ మధ్యలో శూన్యం అనేది ఏర్పడింది. ఆ శూన్యం ఏర్పడిన తర్వాత శూన్యము, శక్తి రెండు కలయిక ద్వారా మూడో పదార్థం స్టార్ట్ అయింది. మూడో పదార్థమే వాయుతత్వము. మూడో పదార్థం వాయుతత్వం. ఎనర్జీ, చైతన్యము, మళ్ళా శూన్యతత్వము, వాయుతత్వం, ఈ మూడు కలయికతోటి అగ్నితత్వం ఏర్పడింది. అగ్నితత్వం. అగ్నితత్వము ఈ నాలుగు పదార్థాలు కలయికతోని, చలనంతోని మమేకమవుతూ ఆ చలనం కదులుతూ కదులుతూ విశ్వమంతటా కదులుతూ కదులుతూ అగ్నితత్వం ఏర్పడడం. అగ్ని తర్వాత ఈ నాలుగు పదార్థాలు, ఐదు పదార్థాలు కలుస్తూ కలుస్తూ జలతత్వంగా ఏర్పడింది. జలతత్వం నుంచి ఈ నాలుగు ఐదు పదార్థాలు మళ్ళా మమేకం అవడంలో భూమితత్వం ఏర్పడింది. భూమితత్వం అంటేనే ఘన పదార్థము. మన భూమండలము ఈ పంచభూతాలతో కూడుకున్న మండలమే. భూమితో కలిపి 5 ఎలిమెంట్స్ అంటే 5 శక్తులు. 5 శక్తుల యొక్క కలయిక భూప్రపంచము. కానీ అన్ని యూనివర్స్ లో ఉన్నాయన్ని అన్ని గ్రహాలు, నక్షత్రాలు మనలాగా 5 ఎలిమెంట్స్ ఉండవు ఫ్రెండ్స్. కొన్నిట్లో జలతత్వం ఉంటది, కొన్నిట్లో వాయుతత్వం ఉంటది, కొన్నిట్లో అగ్నితత్వం ఉంటది, కొంత ఆకాశతత్వం ఉంటది. బ్యాలెన్స్ ఉండదు, ఇన్బ్యాలెన్స్ ఉంటది. ఈ భూమి తత్వం ఒక దగ్గర ఉండొచ్చు, అంతే తప్ప 5 ఎలిమెంట్స్ ఉండడం అనేది చాలా రేర్ అన్నమాట. మన భూమండలానికి అంత గొప్ప విలువ. విశ్వంలోనే ఈ మన భూమండలానికి, ఈ భూ ప్రపంచానికి ఎంతో గొప్ప విలువ. తపోభూమి. దేవుళ్ళు, దేవతలు అందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఎటువంటి కార్యాలు చెయ్యాలన్నా, ఎటువంటి కర్మలు దగ్ధం చేసుకోవాలన్నా, ఏది సంపాదించుకోవాలన్నా భూమండలానికి రావాల్సిందే. ఈ భూమండలంలో అంత గొప్ప శక్తి అన్నమాట. అంత పంచభూతాలతో బ్యాలెన్స్ ఉన్న ఎనర్జీ మరి ఏ ప్రపంచంలో ఏ మండలాల్లో లేవు. చాలా రేరు. ఉదాహరణకి చంద్ర మండలానికి వెళ్ళొస్తున్నారు మన మానవులందరూ. అన్ని ప్రపంచంలో విదేశాల వాళ్ళంతా కూడా వెళ్తున్నారు. కానీ అక్కడ ఉండలేక ఇక్కడి నుంచి ఆక్సిజన్ తీసుకెళ్తున్నారు. ఇక్కడి నుంచి వాళ్ళ ఆక్సిజన్ తీసుకువెళ్ళి ఒక 2 months, 1 month, 2 months కి తీసుకెళ్ళడం, లేకుంటే అక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. మనం ఇక్కడ ఎలా తయారు చేస్తాం ఆక్సిజన్, మళ్ళీ అక్కడ కూడా తయారు చేసుకుంటారు. ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే అలా చేసుకొని మళ్ళీ వచ్చేస్తున్నారు అన్నమాట. అట్లా ఆక్సిజన్ ఉండదు అక్కడ. అట్లా ఒక్కొక్క గ్రహాలలో ఒక్కొక్కటి ఉండదు. ఒకరికి అగ్నితత్వం ఉండదు కొన్ని దగ్గర. ఇంకా అగ్నితత్వమే లేకుంటే 24 hours 365 రోజులు ఏముంటది అక్కడ? మంచే ఉంటది. మంచులో ఏ ఒక జీవి ఇంకా మనం బతకడం ఉండదు. 0.00 ఉంటది అనమాట. అంత 0.00లో ఎవరు ఉండగలరు, ఎవరు బతకగలరు? అమీబా కూడా బతకడం కష్టమే. కొన్ని దగ్గర అగ్ని మండలాలు, అగ్ని పర్వతాలు, విస్ఫోటం, అగ్ని పర్వత లార్వాలు, అంటే అగ్ని ద్రవం లాగా పారుతా ఉంటది. అగ్ని మండలం అంటే సూర్యమండలం లాగా అగ్ని నిరంతరం బగ 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 బగమను. అక్కడ ఏముంటాయి? చెట్లు, చేమలు, మనలాగా మానవులు, నథింగ్. అట్లాంటిది గొప్ప తీసుకున్న తపోభూమిలో జన్మించాం. మనమందరము తపోభూమిలో జన్మించాము. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ అతి ఉన్నతమైన జన్మ, చివరి జన్మ. మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మనందరి గురువు. మనకెంత గొప్ప విద్యను అందించారండి. దేవతల విద్యను అందించారు, దేవుళ్ళ విద్య, ధ్యాన విద్య, బ్రహ్మ విద్య. అంటే సృష్టి, స్థితి, లయ కారకులు మనమే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరం మనమే. మరి సృష్టికర్త నేనే, స్థితికర్త నేనే, లయకారకులు నేనే. చూసుకోండి, ఇప్పుడు మన నుంచి ఒక శిశువు బయటికి వస్తుందంటే
ఎవరండి సృష్టికర్త? మరి మనమే కదా సృష్టికర్త. సృష్టి స్థితి లయ కారకులం మనమే. అంటే బ్రహ్మతత్వం, మహేశ్వర తత్వం, విశ్వతత్వం, శివతత్వం అంతా మనలోనే ఉంది. అన్ని మనలోనే ఉంది. ఈ విధంగా 5 ఎలిమెంట్స్, పంచభూత తత్వాలు ఏర్పడ్డాము. ఆ పంచభూత తత్వాల నుంచి ప్రకృతి ఏర్పడింది ఫ్రెండ్స్. ప్రకృతి ఎలా ఏర్పడింది? ఈ భూమండలంలో ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, తర్వాత మానవ సామ్రాజ్యం. ఇట్లా ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి. అమీబా నుంచి, క్రిమి కీటకాల నుంచి, అమీబా నుంచి మానవుడి వరకు ప్రకృతిలో సహజమైన చెట్లు, చేమలు, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, ఖనిజ సామ్రాజ్యం, ఇట్లా వీటన్నిటికీ విశ్వమంతటా నిండి ఉన్నది అణు పరమాణువులే. విశ్వమంతటా నిండి ఉన్నది అణువుల కలయిక. అణు పరమాణువులు మొత్తం మీ మండలాలు, గ్రహాలు ఏవి తీసుకున్నా వాటిలో అణువుల కలయిక. అదే విధంగా ఈ భూమండలం కూడా అణు పరమాణువుల కలయిక. భూమండలం మనం ఉన్నాము, దానికి సంబంధించిన పదార్థమే మనము. అంటే భూమండలంలో అణు పదార్థములు కూడా మనలోనే ఉన్నాయి ఈ దేహంలో. సేమ్ యాజ్ ఇట్ ఈస్ విశ్వంలో ఏదైతే పదార్థము, శక్తి, విశ్వం అంతటా ఏదైతే భగవంతుని చైతన్య శక్తి, జ్ఞానము, పరమాత్మ యొక్క జ్ఞానము, శక్తి, వెలుగు, కాంతి, వెలుగు, అపారమైన చైతన్యం, అంత విశ్వమంతా ఏదైతే ఉందో అవన్నీ అణు పరమాణువుల్లో ఉన్నవి. భగవంతుని యొక్క, పరమాత్మ యొక్క శక్తి, జ్ఞానము, అపారమైన వెలుగు ప్రతి అణు పరమాణువులలో ఉన్నప్పుడు భూమండలంలో ఉన్న ఈ ప్రకృతి సంబంధించిన వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యంలో అణు పరమాణువులే ఉన్నాయి. అదే మనలో కూడా అణు పరమాణువులే ఉన్నప్పుడు ఎట్లా మనం కొంచెం బయటకు మమేకం వచ్చంటే, ఈ చైతన్యము నిరంతరము కదలిక జరుగుతున్నప్పుడు చైతన్యం అనేది ఒక శక్తి కొంత అక్కడక్కడ పక్కకు విడిపోవడం జరుగుతుంది. అక్కడక్కడ విడిపోవడం, నిరంతరం పరిభ్రమణం జరుగుతూ ఆ చైతన్య శక్తి నిరంతర పరిభ్రమణం జరుగుతూ అక్కడక్కడ కొన్ని విడిపోవడం జరుగుతుంది అనమాట. ఆ విడిపోవడం, విచ్ఛిన్నం అయిపోయినప్పుడు అవి వేరేగా ఒక సహజంగా ప్రకృతిలో పంచభూతాలతో కలయిక ద్వారా ఈ యొక్క వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం అట్లా స్టార్ట్ అయ్యి అమీబా నుంచి జంతువులు, అట్లా ఈ యొక్క ప్రకృతి నుంచి అణు పరమాణువులు, ఆ పంచభూతాలతోనే అవన్నీ కూడా జన్మ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కటి పంచభూతాలతో తయారైందే, ఇంకొకటి లేదనమాట. విశ్వం అంతటా పదార్థము అంటే పంచభూతాలతో కూడుకున్న పదార్థమే. ఓకే ఫ్రెండ్, ఆ పదార్థం దేని ద్వారా వచ్చింది? చైతన్య శక్తి ద్వారానే. అందువల్ల చైతన్యము వేరు కాదు, ఈ పదార్థము వేరు కాదు. అందులో పదార్థం నుంచి, చైతన్యం నుంచే పదార్థం వచ్చింది. మరి పదార్థము చైతన్యము ఒకటే, ఎక్కడ వేరుంది? దేన్ని మనం తీసివేయడానికి లేదు ఫ్రెండ్స్, అన్నీ ఉన్నవే. మళ్ళా అణు పరమాణులుగా మినరల్స్, ఖనిజాలు, లవణాలు అన్ని యూనివర్స్ లో ఉన్నాయి. అంటే యూనివర్స్ ఎనర్జీలో వెండి, బంగారము, రాగి, ఇత్తడి, కాపరు, మినరల్స్ అన్ని, మళ్ళా కొన్ని కావలసిన ఫ్లూయిడ్స్ లోపల మనం ఎన్ని కెమికల్స్ ఉంటాయి కదా, మన బాడీలో ఎన్నో కెమికల్స్, ఎన్నో ద్రవాలు, అవన్నీ కూడా యూనివర్స్ లో, విశ్వంలో మమేకమై ఉన్నాయి. ఆ మమేకమైన వాటి నుంచే మన పంచభూతాలు ఏర్పడినాయి. పంచభూతాలు ఏర్పడిన శరీరమే మనది. అప్పుడు పంచభూతాలు ఏముందో మనలో అదే ఉంది, విశ్వం లేదుందో మనలో అంతా అదే ఉంది. ఒక్క చర్మం మాత్రమే అడ్డం అన్నమాట. మన శరీరంలో చర్మం మొలిచేసాం అనుకో, మంచిగా పంచభూతాల్లో మళ్ళీ కలిసిపోతాం అనమాట. అగ్నితత్వం ద్వారా మన శరీరము, మాంసం అన్ని అవాపరేట్ అయిపోతాయి. నీరులో కలిసిపోతుంది, గాలిలో కలిసిపోతుంది, మనలో ఉన్న వేడి అగ్ని మండలంలో కలిసిపోతుంది. పంచభూతాలు, భూమి తత్వము భూమికి అనుసంధానం అయిపోవడం జరిగిపోతుంటది ఫ్రెండ్స్. అది ఎలా మనం తెలుసుకోవాలి, ఎలా మనం అనుసంధానం అవుతాం అనేది ఇప్పుడు ఇంకా డీప్ గా తెలుసు. కనెక్ట్ అవుతామంటే ఒక్క ధ్యానం ద్వారా మాత్రమే. బాగా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్,
మన ఒక్క ధ్యానం ద్వారా మాత్రమే, ఇంకా దేని ద్వారా మనం దేనితో అనుసంధానం అవ్వలేము. యూనివర్స్కి, విశ్వానికి మనం కనెక్ట్ అవ్వాలన్నా అనుసంధానం అంటే విశ్వం నుంచి వచ్చిన వాళ్ళము. విశ్వం అంటే చైతన్యము, చైతన్యం అంటే పరమాత్మ శక్తి. పరమాత్మ శక్తి, పరమాత్మలో కూడా ఆలోచన, భావన ఏర్పడింది. ఆ పరమాత్మ కూడా ఒక భావన, ఒక ఆలోచన ఏర్పడింది. ఏమైనా ఆలోచన? విశ్వం అంతటా నేను చూసుకోవాలి, నన్ను నేను చూసుకోవాలి. ఆయనకు ఒక కోరిక ఏర్పడింది. ఆ కోరిక ఏర్పడడం వల్ల కొన్ని కోటాను కోట్ల బిలియన్ ట్రిలియన్ల ఆత్మ శకలాలు బయటికి రిలీజ్ అవ్వడము. ఆ ఆత్మ శకలాలు బయటికి రిలీజ్ అవ్వడం ద్వారా ఇవన్నీ కూడా ఈ పంచభూత తత్వాలలో అక్కడక్కడ దాంట్లో కనెక్షన్ ఏర్పడి, ఇంకా వాటి గ్రహాలు, నక్షత్రాలు, గ్రహాలలో అవి శరీరాల కింద తీసుకున్నవి. ఈ ఆత్మ శకలాలు ఎన్నో కోటాను కోటి బిలియన్ నక్షత్రాలన్నీ ఉన్నాయి కదా, గ్రహాలు, నక్షత్రాలు, అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రహంలో తన దేహం కింద తీసుకోవడం. ఇప్పుడు మన దేహం ఎలా తీసుకున్నాము? తల్లి గర్భం నుంచి తల్లిని, ఆ గర్భాన్ని సెలెక్ట్ చేసుకున్నాము, మనం దాని ద్వారా శరీరం తీసుకున్నాము. ఇది ఒక గ్రహం అన్నమాట. మన దేహం కూడా ఒక గ్రహమే. అట్లాగే వాళ్ళు కూడా మన ఫస్ట్ లో మన చైతన్యము పరమాత్మ నుంచి ఆయన కోరిక ద్వారా విడిపడినప్పుడు కొన్ని కోటాను కోట్ల బిలియన్ ట్రిలియన్ల ఆత్మ శకలాలు, అంటే అణువే, చుక్కే, ఆత్మ అంటే చుక్కనే, ఆత్మ అణు శకలాలు ఆయన ద్వారా బయటికి రిలీజ్ అయినాయి. ఆ చైతన్యం ద్వారా ఆ రిలీజ్ అయిన ఆత్మ శకలాలు అంతటా గ్రహాలు, నక్షత్రాలు అన్నిట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దేహం తీసుకోవడం జరిగింది, ఈ పంచభూతాల దేహం. అట్లా అప్పటి నుంచి ఆ దేహంలో కంటిన్యూషన్ అవుతూ అవి విడిపోవడము, విచ్ఛిన్నం అవడము. అంటే అవి కూడా శాశ్వతం కాదు. పంచభూతాలతో ఏదైతే నిర్మించబడిందో అవి ఎట్లయినా కొన్ని వందల వేల సంవత్సరాలకైనా అది అంతం అవడం ఖాయం. అంటే పంచభూతాలతో ఏ శరీరము, ఏ గ్రహ నక్షత్రాలు, ఏ పదార్థం తయారైనా, ఏ వస్తువు తయారైనా అశాశ్వతము, శాశ్వతం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. పంచభూతాలతో తయారైన వస్తువైనా, పదార్థమైనా, వ్యక్తి అయినా ఎప్పటికైనా నశించేదే, శాశ్వతం కాదు. ఏది శాశ్వతం అంటే ఆత్మ శాశ్వతం. విశ్వము నుంచి వచ్చిన, పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ మాత్రం శాశ్వతం. అంటే ఆత్మ అంటే చైతన్యం, చైతన్యం శాశ్వతమే. నిరంతరం యూనివర్స్ లో కనెక్షన్ అయి ఉంటాం అన్నమాట. యూనివర్స్ లో కనెక్షన్ అయి ఉన్నాము అనేది మనకు తెలియక ఇంకా ఈ శరీరాలు, దేహాలు అంటే ఎక్కడో గ్రహాల, నక్షత్రాలన్నీ జన్మలు తీసుకున్నాం. యుగ యుగాలు, యుగ యుగాల నుంచి వస్తున్నాం. ఎన్నో లక్షల కోట్ల జన్మలు కూడా ఉండొచ్చు. అది ఎవరు లెక్క కట్టలేరండి. దాన్ని లెక్కలు పెట్టుకోవడం, కట్టుకోవడం ఉండవు. అదైతే యోగులు, ఋషులు కొన్ని లక్షల కోట్ల జన్మలు కూడా అయి ఉండవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. మనం కూడా అలాగే తీసుకుందాం. అట్లా ఆ గ్రహాల, నక్షత్రాలు కూడా మనం జన్మ తీసుకోవడము. ఇక్కడ లోక కళ్యాణం కోసమే మనం మన పత్రికారితో 1,44,000 మంది ఈ భూమండలానికి రావడం జరిగింది. ఈ భూమండలం అంటే ఈ భూగ్రహము, భూమాతకి ఎనర్జీస్ అంటే నెగటివ్ ఎనర్జీస్ ఎక్కువైపోవడము, ఇంకా ఆ భూమండలమే స్మాష్ అయ్యి అంటే విడిపోవడం, విచ్ఛిన్నం అయిపోయే సమయం దగ్గరకు రావడము, నెగటివ్ ఎనర్జీ వల్ల విడిపోవడం, విచ్ఛిన్నం అయిపోవడం దగ్గరకు రావడం వల్ల ఋషులు, మునులు, సప్త ఋషులు వంత వేడుకోవడము, కోరుకోవడము. అంటే యోగులను, ఋషులు, దేవుళ్ళని కోరుకున్నారు ఈ భూమండలాన్ని ఎలాగైనా మీరు రక్షించాలి అని. తద్వారా దేవతలు, దేవుళ్ళు, యోగులు అందరూ కాన్ఫరెన్స్ చేసుకొని, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసుకొని, ఇంకా పత్రికారిని పిలిపించి పత్రికారే లేసి నేను వెళ్ళి అక్కడ సేవ్ చేస్తానని చెప్పడము. పత్రికారితో మీరు ఎవరైనా ఎంతమందిని తీసుకెళ్తారంటే వాళ్ళని అక్కడ ఉన్న ఆ నక్షత్ర మండలాల్లో ఉన్న యోగుల్ని అందరినీ, వాళ్ళందరినీ అడిగితే మనలాగా 1,44,000 మంది మేము బయలుదేరతాం అని వాళ్ళందరూ కలిసి, వాళ్ళల్లో మనం అందరం కూడా ఉన్నాం ఫ్రెండ్స్. మనమంతా కూడా కలిసి పత్రికారితో రావడం జరిగింది. పత్రికారు హై ఎనర్జీ 40 సంవత్సరాలు రాత్రి పగలు, డే అండ్ నైట్ 365 రోజులు ఈ భూ ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరు చెయ్యని, సాహసం చెయ్యని, అంటే ధ్యానం అనేది ఇంత అద్భుతంగా పరిచయం చేసి ప్రపంచ వ్యాప్తంగా ధ్యానమయం, ధ్యాన ప్రచారం చేసి ప్రపంచ వ్యాప్తంగా శాకాహారం గురించి ప్రచారం చేసి పిరమిడ్ శక్తి గురించి ప్రచారం చేసిన
ఏకైక సద్గురువు జగద్గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. ఆయనకు అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మాకు కూడా అంత గొప్ప దేవతల విద్య దేవుళ్ళ విద్య అందించారు. చివరి జన్మ చేసుకునే భాగ్యం మహద్భాగ్యం కల్పించారు. ఆయనతో సదా నడిచి ఆయనతో పాటు ప్రయాణం చేసాం మేము. 20 ఏండ్లు 20 ఇయర్స్ గురువు గారితో ప్రయాణం చేసాం. ఆయన ప్రతిదీ నేర్చుకున్నాం. ఆయన దగ్గర ఉండి అన్ని తెలుసుకోవడం, అన్ని నేర్చుకోవడం, ఆయన కదలికలు, ఆయన చూపు, ఆయన మాట, ఆయన యొక్క ప్రతి అణు కదలిక మేము అలా గమనించడం మహద్భాగ్యం. పూర్వజన్మ పుణ్యఫలం అనుకున్నాం మేమంతా కూడా. ఎన్ని జన్మల పుణ్యఫలం అయితే మన పత్రికారితో మేము కలిసి ప్రయాణం చేసాం, గురువు సాంగత్యం చేసామంటే ఎంత గొప్ప. అది ఎవరు సద్గురువుతో మనం దొరకడం అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు గురువులు, సగం సగం భౌతికం చెప్తే ఆధ్యాత్మికం చెప్పరు, ఆధ్యాత్మికం చెప్తే భౌతికం గురించి చెప్పరు. భౌతిక శాస్త్రం కొందరు చెప్తారు, కొందరు ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తారు. ఆత్మ విద్య, పరిపూర్ణమైన ఆత్మ విద్య, పరిపూర్ణమైన ఆత్మ విద్య మనకి పత్రి గారు అందించారు. ముక్తికి మోక్షానికి మార్గాన్ని మనకు అందించారు. చివరి జన్మ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని అందించారు గురువు గారు. ఇంత గొప్ప గురువు దొరకడం మరి ఎన్ని జన్మల పుణ్యఫలం ఫ్రెండ్స్. అలాగా ఆ విధంగా మన యూనివర్సిటీకి కనెక్ట్ అయి ఉన్నాము. కనెక్ట్ అయి లేము కాదు, ఎలాంటి వాళ్ళైనా కనెక్ట్ అయి ఉన్నారు ఫ్రెండ్స్. ధ్యానం చేసిన వాళ్ళైనా చెయ్యని వాళ్ళైనా కనెక్ట్ అయి ఉన్నారు, కనెక్షన్ లోనే ఉన్నాము. పాపం తెలవక అంటే ఎట్లా తెలవలేదు, మనసు అనేది మన స్వాధీనంలో ఉన్నాం కదా ఫ్రెండ్స్. మైండ్ అనేది, మనసు అనేది ఈ భూ ప్రపంచంలో జన్మ తీసుకున్నప్పుడు ఈ భూ ప్రపంచంలో మాత్రమే మనసు అనేది ఏర్పడింది. మనసు అనే పదార్థం, బాగా గుర్తుపెట్టుకోండి, మనసు అనే పదార్థం ఏర్పడడం ద్వారా అది ఏం చేస్తుంది, ప్రతి క్షణము మా ఆలోచనలు మార్పు ఉంటుంది. ఉంటే పాజిటివ్ లో ఉంటుంది, లేకుంటే ప్రజెంట్ లో ఉంటుంది. తనకి నిరంతరం వర్క్ అప్పచెప్పాలి, ఎక్కడ మైండ్ గ్యాప్ ఇవ్వకూడదు. మనసుకి ఆలోచన చేసే గ్యాప్ ఇవ్వడం వల్ల అది క్షణం ఏం చేస్తూ ఉంటది, జరిగిపోయింది గుర్తు చేస్తుంది, జరగలేదు ఇంకా జరగలేంది గుర్తు చేస్తూ ఉంటది. ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతాం. దాని పని అదే, గుర్తు చేయడమే మైండ్ పని. మనసు పని ఏంటి, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరి ద్వారా ఏమేం విన్నామో, పుట్టినప్పటి నుంచి ఇప్పటి ద్వారా ఎవరెవరి ద్వారా ఏమేమో అన్ని రికార్డ్ అవి మనకి గుర్తు చేస్తుంది మన మనసు. అది మంచి అయినా చెడైనా, అంటే మంచి విషయాలైనా చెడు విషయాలైనా ఎందుకు గుర్తు చేస్తుంది, నీకు మనసే గుర్తు చెయ్యకుంటే నీవు ఏ పని చేయలేవు. అది దానికి ఉదాహరణ ఎట్లా, ఇప్పుడు ఒక పిచ్చివాడు అని అంటాం. పిచ్చివాళ్ళు ఎవరు, పిచ్చివాళ్ళు అంటే ఎవరిని అంటాం తెలుసా మీకు ఫ్రెండ్స్? మైండే లేని వాళ్ళకి పిచ్చివాళ్ళు అంటాం. మైండే పని చేయలేదు, మైండ్ డెడ్ అయిపోయింది. అదే మన మనసు, మన మైండ్ డెడ్ అయిపోతే మనం కూడా పిచ్చివాళ్ళమే అవుతాం. భగవంతుడు ఎంత సృష్టి కూడా మనకి ఎంత అద్భుతం, మనసు ఎంత వర్క్ చేస్తుంది, ఎంత గొప్పది మనసు. ఉపయోగించుకుంటే వజ్రంలా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మనం ఉపయోగించుకున్న విధానంలో ఉంది. అది తెలియక వదిలేసి అది పాపం గుర్తు ఎందుకు చేస్తుంది, నీ ఇల్లు గురించి, నీ ఇల్లు ఎక్కడుందో నీకు గుర్తు చేస్తుంది, నువ్వు ఎవరికి పుట్టావో గుర్తు చేస్తుంది, నువ్వు ఎవరికి భార్య భర్తవో గుర్తు చేస్తుంది, నీ పిల్లలు ఎవరో గుర్తు చేస్తుంది. మరి ఇవన్నీ నీకు గుర్తు చేయకుంటే, నీకు గుర్తు లేకుంటే నువ్వు పక్కన ఇంటికి వెళ్ళిపోతావు, పక్కన వాళ్ళకి వెళ్ళి కూర్చుంటావు, పక్కన వాళ్ళ పిల్లలు నీవు అనుకుంటావు, పక్కన భర్త నీ భర్త అనుకుంటావు, నీ భర్త భార్య నా భార్య అనుకుంటావు. అవునా కదా? ఏం గుర్తు లేకుంటే, మైండ్ పని చేయలేకుంటే పిచ్చోడు ఏం చేస్తాడు, వాడికి అన్నం గిన్నెలో పెట్టామనుకో తింటాడు 2 ముద్దలు, వాడికి ఏదేదో గుర్తు వస్తుంది. వాడి చేతిలో రాయి ఉంది, ఆ దొంగని కొట్టాలని చేతిలో అన్నం ముద్ద ఉంటే తీసి వాడు ముఖాన్ని ఇసురుతాడు, ఎదుటివాడి మీద ఇసురుతాడు. ఎందుకు ఇసురుతాడు, దేని వల్ల ఇసురాడు? ఆ పిచ్చోడికి ఇంకోటి ఆలోచన వచ్చేసింది. ఒకడు నెగిటివ్ గా వాడిని తిట్టడానికి వచ్చాడు, పాత జరిగి గుర్తొస్తుంది. పాత గుర్తొచ్చాక కానీ వీడేం చేస్తున్నాడు, పిచ్చోడు మైండ్ సరిగ్గా పనిచేయక మైండ్ డెడ్ అయింది. అన్నం చేతిలో ఉంటే అన్నమే రాయి అనుకొని వాడు ముఖం మీద ఇసురుతాడు, ఎదురుగా ఉన్నోళ్ళ మీద అంతా ఇసురుతాడు. మళ్ళీ ఇంకో కొంత సమయం తర్వాత వాడికి స్నానం చేస్తున్నట్టుగా గుర్తు కల వచ్చింది అనుకో, వాడికి అన్ని కలగలిపి అయిపోతుంది మనసు ఆలోచన.
వాడి చేతిలో ఉన్న అన్నాన్ని తీసి వాళ్ళంతా పూసుకుంటూ ఉంటాడు. ఎందుకు పూసుకుంటున్నాడు? వాడికి స్నానాలు చేసుకున్న గుర్తొచ్చింది, అందువల్ల అన్నాన్ని రుద్దుకుంటున్నాడు. అంటే ఇది అన్నం అని తెలియదు వాడికి. ఎందుకు తెలియట్లా? మైండ్ డెడ్ అయింది, మైండ్ సరిగా పని చేయలేదు. ఇప్పుడు మనకు చక్కగా పని చేస్తుంది, అన్ని గుర్తు చేస్తుంది. మన ఇల్లు గుర్తు చేస్తుంది, మన వంటలు ఏం వండాలి, ఎట్లా వండాలి, ఎందులో ఏది వేయాలి, ఎందులో ఏది వేయకూడదు, అన్ని మనకు తెలుస్తున్నాయి. కానీ ఇది బాత్రూమ్, ఇది లెట్రిన్, ఇది ఇట్లా, ఇక్కడ అదే చేయాలి, ఇక్కడ ఇది చేయాలి, అక్కడిది ఇక్కడ చేసి ఇక్కడిది అక్కడ చేస్తే, ఆ బాత్రూమ్ ఇంట్లో చేసి ఇంట్లో బాత్రూమ్ లెట్రిన్ ఇంట్లో చేసి ఇంట్లో బయట చేస్తే ఎలా ఉంటది? మరి దేని ద్వారా మనం పర్ఫెక్ట్ గా ఉన్నాం? మనసు ద్వారా. మనసు పర్ఫెక్ట్ గా ఉంది కనుకనే మనం ఇంత పర్ఫెక్ట్ గా ఉన్నాము. ఎప్పుడు మనసుని తక్కువ అంచనా వేయకండి ఫ్రెండ్స్. మనసు అవసరము. ఎట్లా అవసరం? ప్రతి క్షణము ఎరుకతో ఉండండి. మనసుని ఎరుకతో గమనించండి. అంటే ఈ క్షణంలో ఏం చేస్తున్నాం దాని మీద ధ్యాస ఉంటే వజ్రలా పనిచేస్తుంది మైండ్. అబ్బో, అసలు మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. నా జీవితంలోనే నాకు జరిగింది. నేను చదివింది 10th క్లాసే. నాకు అసలు ఏం ఆధ్యాత్మికం తెలీదు, భౌతికం అంటే తెలీదు. వంటింటి కుందేలు వంటగదిలోనే జీవితాంతా ఏడ్చుకొని ఉండేదాన్ని. లోపల బాధపడుకొని ఫీల్ అవుకొని అనారోగ్యాలతో బాధపడి లేచిన దాన్ని నేను. అటువంటి దాన్ని ధ్యానం అందంగానే హై ఎనర్జీస్ పాస్ అయిపోయి పనమ్మాయిలు పెట్టుకొని పనోళ్ళతో పని చేయించుకునేదాన్ని నేను ఇంట్లో. అలాంటి దాన్ని ఎప్పుడు ధ్యానం తెలుసుకున్నప్పటి నుంచి అంతా నేనే చేసుకుంటున్నా. ఎన్ని పోగొట్టుకున్నానో. యూటర్స్ కి డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు, యూటర్స్ నో ఆపరేషన్, ధ్యానంలోనే తగ్గించుకున్నా. జాయింట్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ వస్తే జాయింట్ పెయిన్స్ కూడా, మోకాళ్ళకు కూడా ఆపరేషన్ చేయాలన్నారు, మోకాళ్ళకు కూడా నో ఆపరేషన్. 15 ఏళ్ల కిందటే చెప్పారు నాకు ఆపరేషన్ చేయాలి మోకాళ్ళకని. 15 ఏళ్ల కిందట, 15 ఏళ్ల కిందట గర్భసంచి తీసేయాలన్నారు. ఆస్మా జీవితాంతం మందులు వాడాల్సిందే, ఇంతే నీ బతుక అన్నారు. జీవితాంతం తప్పదమ్మా, జీవితాంతం నువ్వు మందులు వాడాల్సిందే, నీ బతుక అంతే, మేమేం చేయలేము. అట్లా అంటే అన్నాడు. వాళ్ళందరూ డాక్టర్ ఏమి లేకుండా ఎమర్జెన్సీకి పెయిన్, స్టార్టింగ్ లో పెయిన్ ఉన్నప్పుడు ఒక 4 days టాబ్లెట్స్ కథం అయిపోతాయి నాకు. ఇంకా అన్ని పోయినాయి. ఏవి డాక్టర్ దగ్గర హాస్పిటల్ లక్షలు తిరగడాలు, డబ్బులు ఖర్చు పెట్టడాలు ఏం లేవు. ధ్యానం ద్వారా తగ్గింది. అంటే గ్రూప్ మెడిటేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ మెడిటేషన్ లో త్వరగా మనకి బాడీ హీలింగ్ జరుగుతుంది. 10-20 మందితో మనం ధ్యానం, 50 మందితో ఇంక ధ్యానం చేస్తే, ధ్యాన మహాయాగాలకి అందరు రండి, అద్భుతంగా ఎనర్జీస్ తీసుకోవడం జరుగుతుంది. పిరమిడ్ కింద కూర్చొని చేయండి, అద్భుతమైన ఎనర్జీస్, త్వరగా హీలింగ్, క్లీనింగ్, త్వరగా మనం అనుసంధానం, పరమాత్మతో అనుసంధానం, యూనివర్స్ కి అనుసంధానం అవుతాం. ఎట్లా యూనివర్స్ కి అనుసంధానం అవుతాం? ముందు బాడీ మైండ్ క్లీన్ అయిపోవాలి. ధ్యానంలో ఇంకా ఈ శరీరం క్లీన్ అయిపోయింది, నాకు కూడా శరీరం అంతా క్లీన్ అయిపోయింది, ఎంటీ మైండ్ అయిపోయింది. మైండ్ లేని స్థితికి, అంటే ఎవరు ఏం తిట్టినా ఏమన్నా నేను లోపలికి తీసుకుంటలేను. ఎంత అద్భుతం చూడండి. అసలు లోపల తీసుకోండి, ఇది వరకేమో పుట్టినే లోపల తీసుకొని ఫీల్ అయిపోయి బాధపడేదాన్ని. ఇప్పుడు నేను ఈ దేహం కాదు, నేను ఒక చైతన్యం, ఒక ఆత్మని, ఒక పరమాత్మని. నేను పరమాత్మ నుంచి వచ్చాను నాకు తెలుసుకున్నాక హ్యాపీనెస్, హ్యాపీ, ఆనందమే ఆనందం. ఆ ధ్యానంలో కూర్చుని కూడా ఆనంద స్థితిలోనే ఉండేదాన్ని. యూనివర్స్ కి కనెక్షన్ అయిపోయి శూన్యం అయిపోయాను. శరీరమే లేని స్థితికి వెళ్ళిపోయాను. దేహమే కనబడట్లేదు. దేహమే కనబడకుండా అణు పరమాణువులు కనెక్షన్ అయిపోయింది. నాలో ఉన్న అణువులు పరమాణువులు, విశ్వంలో ఉన్న అణు పరమాణువులు, అంటే నా చుట్టూ ఉన్నాయి కదా అణు పరమాణువులు. అందరి చుట్టూ, మన శరీరం మొత్తం అణు పరమాణువులు ప్లస్ చైతన్యము అంతా మన ప్రతి క్షణం మన చుట్టే ఉన్నాయి. దేహాలు 6 శరీరాలు ఓకే, ఆ 6 శరీరాల కనెక్షన్ లో అణు పరమాణువులు ఉన్నాయి, చైతన్య శక్తి ఉంది, అన్ని మన చుట్టే ఉంది. ఎప్పుడు నీ మైండ్ అనేది ఒక్కటి మాత్రమే మనకి ఎక్స్ట్రా, యూనివర్స్ కనెక్షన్, విశ్వానికి కనెక్షన్, విశ్వంతో అనుసంధానం అవలేక ఉన్నారు అంటే మనసు ఒక్కటే కారణం, ఇంకోటి ఏమీ లేదు. అది ఈ భూమండలం వరకే ఉంది. ఈ మైండ్ అనేది, మనసు అనే పదార్థము భూమండలం వరకే ఉంది. ఆ భూమండలంలో ఎక్స్ట్రా పదార్థం ఇక్కడ క్రియేట్ అయినందువల్ల మన దేహంలో సృష్టి జరిగింది. 84 లక్షల జీవరాశులలో ఈ సృష్టి మైండ్ అనేది జరిగింది. దాన్ని మనం తెలుసుకున్నాం కనుక మైండ్ మేనేజ్మెంట్ మన ఆధీనంలో ఉండాలి అని తెలుసుకున్నాం.
మన ఆధీనంగా ఉండాలంటే ఎలా ఉండాలి? ప్రతి క్షణం ఎరుకలో ఉండడమే. ప్రతి క్షణంలో ఎరుకలో ఉంటే మైండ్ మేనేజ్మెంట్ వచ్చేసింది. అది మైండ్ మేనేజ్మెంట్ వచ్చేస్తే బాడీ మేనేజ్మెంట్ వచ్చేసింది. బాడీ మేనేజ్మెంట్ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మన శరీరాన్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు, దేని ద్వారా అజీర్తి వచ్చింది, ఆ ఎసిడిటీ, అల్సర్ ఎందుకు వచ్చింది, ఏ భాగాలలో ఏది ఎఫెక్ట్ ఇచ్చినా ఎందువల్ల వచ్చింది అనేది మనకు తెలిసిపోతుంది. అన్ని మనసు ద్వారా అన్ని మనకు తెలిసిపోతాయి. అట్లా ఈ మైండ్ ద్వారా అన్ని తెలిసిందని మైండ్ కామ్ చేసేస్తున్నాం. ధ్యానంలో కూర్చొని మైండ్ కామ్ చేసేసాం అంటే ఆటోమేటిక్ గా శ్వాస లయం అయిపోతుంది. శ్వాస క్రమక్రమంగా చిన్నదైపోతుంది. శ్వాస లయం అయిందంటే మనసు లయం అయిపోతుంది. శ్వాసకి మనసు భూమండలంలో కూడా శ్వాస ఎనర్జీ ఇక్కడ ఎక్స్ట్రా. ఈ భూమండలం వరకే ఆక్సిజన్, ఈ భూమండలం వరకే ఈ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ కి మన మనసుకి డైరెక్ట్ రిలేషన్ కనెక్షన్. ఆ రెండింటిని ఎప్పుడైతే కామ్ చేసామో కామ్ అయిపోతుంది. బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తున్నా కొద్దీ ఈ మైండ్ కామ్ అయిపోతుంది. ఈ శ్వాస కూడా ఎంటీ అయిపోతుంది. అంటే శ్వాస తీసుకునే అవసరం ఉండదు. ఎప్పుడైతే శ్వాస లయం అయిపోతుంది, శ్వాస లేని స్థితికి ఎప్పుడైతే చేరతామో, మనసులో ఆలోచన లేని స్థితి ఎప్పుడైతే చేరతామో, ఎప్పుడైతే శూన్య స్థితికి చేరతామో, అదే మనలో ఉన్న అణు పరమాణువులు ఇమ్మీడియట్ గా యూనివర్స్ లో ఉన్న అణు పరమాణువులకి కనెక్షన్ ఏర్పడిపోద్ది ఫ్రెండ్స్. ఎక్కడంటే ఇక్కడ మన భ్రూ మధ్యమున రెండు కనుబొమ్మల మధ్యమున ఆజ్ఞా చక్రం ఓపెన్ అవుతుంది. ఆజ్ఞా చక్రం ఓపెన్ అయ్యి లోపల ఉన్న పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్స్, పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు దాకా ఆ గ్లాండ్స్ ఓపెన్ అవ్వు. వాటిని మన యోగులు ఋషులు చక్రాస్ అంటారు. మనకు తెలిసింది చక్రాలు ఈ బాడీలో 7 చక్రాసే. 7 చక్రాస్ అంటాం మనం. ఇది మనకు తెలిసినది వరకే. కానీ యోగులు ఋషులు వాళ్ళ యొక్క జ్ఞాన నేత్రం మూడో కంటితో చూడంలో ఎన్నో 49 చక్రాలండి. ఇంక మన టోటల్ బాడీలో ఉన్న చక్రాసు 49 చక్రాలు ఉన్నాయన్నమాట. అట్లా ఈ లోపల లోపల ఉన్న వాటిని చక్రాలు అంటాం. మనమేమో గ్రంథులు అంటాం. పీనియల్ గ్లాండ్స్, పిట్యూటరీ గ్లాండ్స్, హైపోథాలమస్ గ్లాండ్స్, థైరాయిడ్ గ్లాండ్స్ అట్లా చెప్తాం అనమాట. అంటే సైంటిస్టులు చెప్పేది అది. కానీ యోగులు చెప్పేది ఎలా చెప్తారు? ఇవన్నీ చక్రాస్ అని చెప్తారు అనమాట. చక్రాస్, పీనియల్ గ్లాండ్ ఒక చక్ర, ఇవన్నీ ఓపెన్ అవుతాయి. లోపల ఉన్న చక్రాస్ అన్ని ఒకటి 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 ఓపెన్ అవుతాయి అనమాట. ఆ ఓపెన్ అయిన తర్వాతనే ఇంకా మనసు లేని స్థితి కాబట్టి మనలో ఉన్న అణువు పరమాణువులు, యూనివర్స్ అణు పరమాణు, ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతాయి. బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు కనెక్షన్ ఏర్పడిపోతుంది. కనెక్షన్ ఏంటంటే బ్రహ్మరంధ్రం దగ్గర చైతన్యం డైరెక్ట్ గా కనెక్షన్ లో ఉంటది, దగ్గరలోనే ఉంది. దాని కనెక్షన్ కి మైండ్ ఒకటే, మనసు ఒకటి ఇక్కడ మధ్యలో అడ్డం. ఈ బ్రెయిన్ కి, మన బ్రెయిన్ అంటే మెదడుకి ఏది కనెక్షన్ లో ఉంది? మనసు కనెక్షన్ లో ఉంది. మైండ్ ఆధీనంలో ఉన్నందువల్ల మైండ్ బ్రెయిన్ కి ఒక ఆరా లాగా ఆ బ్రెయిన్ చుట్టూ ఉంటుంది. మనసులో ఏముంటాయి? ఆలోచనలు. ఈ ఆలోచనలు ఈ బ్రెయిన్ కి కనెక్షన్ ఏర్పడి నెగటివ్ అంటే డెడ్ సెల్స్, నెగటివ్ ఆలోచనలు ఆ మాయాన పొరలాగా కప్పబడింది అజ్ఞానము. ఆ అజ్ఞానము బ్రెయిన్ చుట్టూ కప్పబడి ఉంది మనసు ద్వారా. కనుక మనకి డైరెక్ట్ గా ఈ కనెక్షన్ లోకి ఎంటర్ అవ్వలేరు. ధ్యానం తెలియని వాళ్ళు పాపం ఇంకా అసలుకే ఎంటర్ అవ్వరు. వరకు వాళ్ళ మైండే నిరంతరం మన స్వాధీనంలోనే పనిచేస్తుంటారు. బుద్ధ ఆధీనంలో పనిచేయడం అనేది తెలియదు అనమాట. తెలియక ఇవన్నీ కూడా మన మనసు ఆధీనం తెలుసుకున్నాం కనుక మనకి ఎనర్జీ పాసింగ్ తెలుస్తుంది. మన అణు పరమాణువులు కనెక్షన్ ఎప్పుడైతే శూన్య స్థితికి చేరామో, ఎప్పుడైతే లోపల ఉన్న చక్రాస్ అనే యాక్టివేషన్ లకు వస్తాయో, మనం యూనివర్స్ ఉన్న అణు పరమాణులు, మనలో ఉన్న మమేకమైపోయి శూన్యం అయిపోయాం. శరీరమే లేకుండా అయిపోయింది. శరీరం కనబట్టలేదు. యూనివర్స్ లో ఉట్టి విశ్వంలో ఆకాశమే కనబడుతుంది. ఆకాశంలో కూడా హై ఎనర్జీ. నా అనుభవమే నేను చెప్తున్నా, నా అనుభవం నుంచి నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. విశ్వంతో అనుసంధానం ఎలాగనేది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. యూనివర్స్ లో హయ్యర్ కాంతి అంటే ఎప్పుడు చూడని వెలుగు, అపారమైన వెలుగు యూనివర్స్ లో ఉన్నాను ఒక్కటి తప్ప ఇంకోటి ఏమి తెలియట్లే, ఏమి లేదు అక్కడ. అంటే ఇప్పుడు మనకు కనబడుతున్నాయి కదా గ్రహాలు, నక్షత్రాలు మామూలుగా చూస్తున్నాం కదా.
నేను శూన్యం అయిపోతే నాకు ఇంకా గ్రహాలు లేవు, నక్షత్రాలు లేవు, శరీరం కనబట్ల, ఎవరు లేరు, ఏం లేదు, ఏ చుక్క లేదు. ఓన్లీ శూన్యం, హై ఎనర్జీస్, కాంతివంతంగా ఉన్నాను అన్నొక్కటి భావన. ఎంతసేపు ఉండాలి అట్లా నేను? ఎక్కడ లేని కనబట్లే, ఏమీ చేయట్లేదు, ఎవరు లేరు, గ్రహాలు లేవు, నక్షత్రాలు, నేను లేను, నా శరీరం లేదు, శూన్యమైపోయాను, నేను ఉన్నానని ఒక్కటే తెలుస్తుంది. కానీ కొంత సమయం దాకా, ఒక 10 నిమిషాల దాకా నేను ఉన్నానండి. ఎందుకు ఇంకా అట్లా ఉండి ఏం లాభం? నా దేహంలోకి నేను వెళ్ళాలి, నాకు ఇంకా ఎంతో వర్క్ ఉంది, ఈ దేహంలో ఉండి నేను ఇంకా ఎంతో వర్క్ చేసేది ఉంది. అప్పుడు నాకు మాస్టర్స్ గుర్తొచ్చారు. గుర్తొచ్చి, మాస్టర్స్, నేను నా దేహంలోకి వెళ్ళాలి, నేను చేయవలసిన వర్క్ ఎంతో ఉంది, లోక కళ్యాణం కోసం నేను వర్క్ చేసేది ఉంది, నేను ఇప్పుడే ఈ క్షణమే నా దేహంలోకి నేను వెళ్ళాలి అని నాకు నేనే మనసులో అన్నట్టు ఆ భావన వచ్చింది. ఆ భావన చేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని సెకండ్, ఒక నిమిషం కూడా అయి ఉండొచ్చు. తర్వాత నా దేహంలోకి నేను ఎంటర్ అవ్వడం, హై ఎనర్జీస్ తీసుకోవడం, హై ఎనర్జీస్ బాడీ తట్టుకోలేకపోతే ఎన్నో టన్నుల బరువు నా దేహం మీద పడిపోయిన ఫీలింగ్, భావనలు, నా శరీరం పడిపోయింది. అక్కడే నా శరీరం కూడా ఆ ఎనర్జీ తట్టుకోలేక పడిపోయింది. పడిపోతే అక్కడ ఉన్న మాస్టర్ శ్రీనివాస్ సార్, 108 సెంటర్ ఉంది మాకు దగ్గరలో. 108, ఆ సెంటర్ పేరే 108 సెంటర్. సార్ పేరు శ్రీనివాస్ సార్. ఆయన పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఆ సార్ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసే మాస్టర్. సెంటర్ లో క్లాసులు జరుగుతాయి అన్నమాట. చేతి విజ్ఞానం, చేతి విజ్ఞానం 3 డేస్. 3 డేస్ నేను అక్కడ, నాకు ఆహారం వెళ్ళలే, ఓన్లీ లిక్విడ్, మజ్జిగ, మా అక్కడ తీసుకునే లిక్విడ్ లాంటిది ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ మజ్జిగలే 3 పూట్ల మజ్జిగ తాగడము, పండ్లు, పండ్లు కూడా పెట్టారు, పండ్లు అది. కానీ ఆ కుక్కుడు ఆహారం అంటే వండిన ఆహారము నా బాడీకి 3 రోజులు వెళ్ళలేదు. 3 రోజుల నుంచి హై ఎనర్జీ తీసుకొని అట్లా అప్పుడు నాకు ఈ యొక్క అనుభవం వచ్చిందనమాట. శూన్యం అయిపోయి అనుసంధానం అయిపోయి అప్పుడు నాకు అవన్నీ తెలిసినాయి. అంటే జీవాత్మ పరమాత్మ ఒకటే, ఈ జీవుడే దేవుడు అనేది నాకు అప్పుడు అర్థమైంది. లోపల ఉన్న జీవాత్మ పరమాత్మ ఒకటే, జీవుడే దేవుడు అనేది నాకు అర్థమైంది ఫ్రెండ్స్. అంటే అంతటా ఉన్నాను. ఇంకా అవన్నీ కూడా అనుభవాలు వచ్చినాయి. నేను స్టార్టింగ్ లో ఎవరితో మాట్లాడితే నా దేహం చిన్న చిన్న బొమ్మల్లాగా వాళ్ళ ఫేస్ లా కనబడేది. ప్రతి ఒక్కరిలో వాళ్ళ నా ఫేసు వాళ్ళ బొమ్మల రూపాన వాళ్ళ వాళ్ళ ముఖంలో కనపడేది. నేను అనుకునేదాన్ని, అరే నాకు ఏమన్నా చెప్పారా, నా కళ్ళకి ఎఫెక్ట్ ఏమన్నా వచ్చిందేమో, నాకు ఒకళ్ళు ఇద్దరులా కనబడి నా ముఖం అందులో కనిపిస్తుంది వాళ్ళల్లో. నాకు డౌట్ వచ్చి అక్కడ థర్డ్ ఐ మాస్టర్ని అడిగాను, చెప్పాను అనమాట. చెప్తే, లేదు మేడం, మమాత్మ సర్వభూతాత్మ, అది మీకు అనుభవంలోకి వచ్చింది మేడం. మమాత్మ సర్వభూతాత్మ అంటే అన్నిట్లో ఉన్నాను, అంతటా ఉన్నాను, వేరే వాళ్ళల్లో మీరు చూసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు వేరే వాళ్ళల్లో కూడా మీరు చూస్తున్నారంటే మమాత్మ సర్వభూతాత్మ, అందరిలో ఉన్నాను అనేది మీకు ఆ యొక్క అనుభవమే జ్ఞానం మేడం, అనుభవం వచ్చింది. అట్లా ఆస్ట్రల్ ట్రావెల్ చేశాను, సూక్ష్మ శరీరయానం చేశాను, ఆయాం ఆత్మ, అహం బ్రహ్మాస్మి, ఇవన్నీ నాకు ఈ యొక్క అనుభవం నుంచి అన్ని పొందడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి అనుభవాలు చాలా బాగా. మళ్ళీ శ్రీ చైతన్య శక్తి బుక్ రాశాను ఫ్రెండ్స్. ఈ యొక్క స్త్రీ ద్వారా, అంటే స్త్రీ నేను పుట్టినప్పటి నుంచి నేను ఎంత జ్ఞానం పొందాను అవన్నీ కూడా మన పత్రి గారు కనబడినప్పుడల్లా 3-4 సార్లు, మేడం బుక్ రాయండి, మేడం బుక్ రాయండి, ప్రతి ఒక్కరిని సార్ స్కానింగ్ కంటి ద్వారా అట్లా చూసి స్కాన్ చేసి ఆయన నాలో ఏం చూస్తారు, ఎప్పుడు కనబడినప్పుడల్లా మేడం బుక్ రాయండి, మేడం బుక్ రాయండి. ఒకసారి అయితే స్టేజ్ మీదకే పిలిచేసి, నన్ను అరుణజ్యోతి మేడం కూడా ఇద్దరిని స్టేజ్ మీదకే పిలిచి, దయచేసి బుక్ రాయండి, మరి 2 చేతులు జోడించి నమస్కరించి సార్ బుక్ రాయించారు నా చేత. శ్రీ చైతన్య శక్తి బుక్ పేరు. కనుక ఆ బుక్ మీకు చూపిస్తాను. చిన్న పుస్తకమే ఫ్రెండ్స్, 75 పేజెసే. పేజెస్ మాత్రం చిన్న పేజెస్. కాకపోతే ఒక్క స్త్రీ జన్మ తీసుకో, తల్లి గర్భం నుంచి అయినా సరే ఆ ఎనర్జీ అనేది ఎలాగా స్త్రీకి వస్తుంది, ప్రకృతికి సహజంగానే స్త్రీకి ఎందుకు శక్తినిచ్చిందంటే, ప్రకృతి మాత అంటే పరమాత్మ పరాశక్తి మాత స్త్రీలకి సహజంగానే ఎనర్జీ అనాహత చక్రం యాక్టివేషన్ లో ఉంచినట్టు ఉంచే పంపించారు. మనకి స్త్రీ అన్నావిడి
అంటే ప్రతి సృష్టి చేయాలి కదా. ప్రతి సృష్టి చేసాక ఓర్పు సహనము అంతా స్త్రీకి ఉంటుంది అనమాట. కనుకనే ఆ స్త్రీ ద్వారా స్త్రీ అనాహత చక్రం యాక్టివేషన్ లోకి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కాలంలో కలియుగం కదా, అమాయక ప్రజలు మనసు మైండ్ ఆధీనంలో వెళ్ళిపోయి నేను నాది నేను నాది అని గిరి గీసుకొని నాకు కావాలి, నాకు కోరికలు, అతిగా కోరికలు, అహం పెంచుకోవడము, అన్నీ నాకే తెలుసు, నాదే గొప్ప, నేను చెప్పిందే కరెక్టు, అహంకారము తోటి, అంటే ఇవన్నీ తెలియకే కోరికలు అతిగా, ఎవరు ఏం తెచ్చుకుంటే నాకు అది కావాలి, నేను అది తెచ్చుకోవాలని అలా అజ్ఞానము అమాయకము ఈ యొక్క మాయన పొర కప్పబడిపోవడం అసలైన చైతన్య శక్తికి ఆత్మశక్తికి పరమాత్మ శక్తికి మనం కొద్ది దూరం అవుతున్నాము. ఆ పరమాత్మ శక్తి మనలోనే ఉంది. ఆ పరమాత్మ శక్తి మనలో ఉండి తెలుసుకోవాలంటే ధ్యానం ఒకటే మార్గము. ఇంకొక మార్గం లేదు గాక లేదు గాక లేదు. అన్యదా శరణం నాస్తి. ఓకే మాస్టర్, మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా అసలు మన ఒక ఆవిర్భావం అంటే అసలు మొక్క పైన వేలల్లో నుంచి పైకి చెట్టు అనేది భూమిలో నుంచి మనం పుడితే అసలు మనం అనేది ఆ భూమి ఎలా వచ్చింది, అసలు విశ్వం, అసలు మొత్తం మన మూలాలంతా కూడా చాలా చక్కగా విశ్లేషించారు మేడం. అంటే ఒక పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయి, ఆ పంచభూతాల్లో నుంచి భూమి ఎలా ఏర్పడింది, ఆ భూమాత నుంచి మళ్ళా ఆ ప్రకృతి అంటే యానిమల్ కింగ్డమ్ కానీ ప్లాంట్ కింగ్డమ్ మన ఒక ఆవిర్భావం ఎలా జరిగింది, మినరల్స్ అని చెప్పారనేసి దాంట్లో కూడా వీటన్నిటి ప్రకృతి అన్నిటిలో కూడా అన్ని కింగ్డమ్స్ లో మానవది ఏదైతే ఉందో అది చాలా గొప్పనైన జన్మ అని చెప్పని దాని గురించి చెప్తూ యూనివర్స్ మొత్తం ఒక ఉనికి అంతా కూడా చాలా క్లియర్ గా చెప్పారు మేడం. అలానే ఈరోజు ఇంకొక కొత్తది నేను తెలుసుకునింది అంటే వాళ్ళని వీళ్ళని అంటే మనం అవతల వాళ్ళ గురించి నెగటివ్ గా మనం ఏదైతే అనుకుంటుందో మన ఒక నెగటివ్ ఎనర్జీస్ వాళ్ళకి వెళ్తాయి, వాళ్ళు అనుకోవడం వల్ల వాళ్ళది మనకి ట్రాన్స్మిట్ అవుతుంది, అక్కడ ఎనర్జీ అనేది ఇది అవుతుంది అని చెప్పని అది కొత్తగా తెలుసుకున్నాను మేడం. అలానే మనసు ప్రయాణం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. అంటే మనం అందరు ఎప్పుడైతే మైండ్ ఒక గురించి పిచ్చివాడు అందరు తిట్టుకోవడము, మైండ్ లో ఆలోచనలు వచ్చేస్తున్నాయని తిట్టుకోవడాలు అనుకుంటారు కదా. తిట్టుకోకూడదు, అవునవును మేడం. తిట్టుకోకూడదు అంటే అది గుర్తు చేస్తుంది కాబట్టి మనం ఇంత అద్భుతంగా జీవిస్తున్నాము. లేకుంటే మనం కూడా పిచ్చోళ్ళతో సమానమై ఉండేవాళ్ళము. ఎంత గొప్ప అవును విషయం మేడం. అనేది. మైండ్ వజ్రాయుధము మనసు మేనేజ్మెంట్ గురించి దాంతో ఎప్పుడైతే మైండ్ ని సరిగ్గా కానీ మనం కంట్రోల్ చేసుకుంటూ బాగా చేసాము అని అంటే అప్పుడు ఆటోమేటిక్ గా బాడీ మేనేజ్మెంట్ అనేది దాంట్లోనే అంతర్లీనం అయిపోయి ఉంది అని చెప్పని. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కాన్సెప్ట్లు అని మనం ముందే తెలుసుకొని అంటే నేను కూడా నాకు ఎప్పుడు ధ్యానం తెలిసే ఎప్పుడు జ్ఞానం తెలుసుకున్నాను. ఏ బుక్స్ ఏవి చదివినా నేను అప్పటికప్పుడే క్లాసులలో చెప్పేస్తూ ఉంటాను అనమాట. అది నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఆ యొక్క జ్ఞానం అనేది ఏంటంటే ఎక్కడ ఏది చదివినా ఏది విన్నా నేను క్లాస్ లో వెళ్ళి మళ్ళీ దాన్ని రిపీట్ చేసేస్తా. అప్పుడు అందువల్ల ఏమవుతుందంటే నా మైండ్ ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతుంది. అంటే పాత ఉన్నదంతా నేను ఇచ్చేస్తాను కాబట్టి క్లీన్ అయిపోయి ఎంటీ అయిపోతుంది మైండ్. ఎంటీ అయిపోతే మళ్ళీ కొత్త సబ్జెక్ట్ ఫీడ్ అవుతుంది అనమాట. మళ్ళీ వేరే చదివినా వేరే విన్నా గురువుల దగ్గర ఏది విన్నా అది చదువుకున్నా అది మళ్ళీ నాకు కొత్తది ఫీడ్ అవుతూ ఉంటది. మళ్ళీ ఎట్లా కొత్తది ఫీడ్ అవుతుందంటే మనం మొత్తం ఫీడ్ చేసుకొని నింపుకొని ఉంచుకుంటే కొత్తది రాదు. ఉదాహరణకి ఇప్పుడు ఒక బిందెలో నీళ్లు 2 రోజులు 3 రోజుల నుంచి ఉంచేసాము, మళ్ళీ మన కొత్త నీళ్ళు అందులో పోద్దామంటే పోయగలమా? పోయలేము. ఎందుకు పోయలేమంటే ఆల్రెడీ పాత నీళ్ళు ఉన్నాయి కదా. 3 రోజుల నుంచి పాత నీళ్ళు ఉన్నాయి. ఆ ఉన్ని 3 రోజులు 4 రోజులు 10 రోజులు పెట్టామనుకో ఏమైతాయి, దాంట్లో కుళ్ళిపోతే బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతాయి. దాంట్లో మనం మంచి నీళ్ళు పోసినా ఏం లాభం? మంచి నీళ్ళు పోసినా ఆ నీళ్ళు కూడా కుళ్ళిపోతే బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతాయి. అదే విధంగా మనలో మన మనసులో మనకు తీసుకున్న జ్ఞానము మన ఎదుటి వాళ్ళకి ఎప్పటికప్పుడు మీరు అందించేసినందువలన ఎవరైనా ఎవరికి వాళ్ళకి మనం తెలుసుకున్న జ్ఞానం ఎదుటి వాళ్ళకి అందివ్వడం ఇవ్వడం రిపీట్ చేయడం వల్ల మన మైండ్ ఎంటీ అయిపోతుంది. అంటే మన జ్ఞానం అనేది ఎదుటిలో పాస్ చేసేసాం. పంచబడినప్పుడే పెంచబడతాము, దాచుకోబడినప్పుడు దోచుకోబడతాము అన్న కాన్సెప్ట్ మనకు తెలుసు కదా. మనం అందువల్ల మనకు తెలుసుకున్న జ్ఞానం వెంటనే నేను ఎప్పుడు ఏ కొత్త జ్ఞానం నాకు తెలిసిందో నేను ఆ కొత్త జ్ఞానం వెంటనే పనిచేస్తా. వెంటనే ఎక్కడ ఎందులోనో ఎవరు పిలిచినా ఎక్కడ ఏ క్లాస్ పిలిచినా ఆ క్లాస్ లో నా పాయింట్ ఇచ్చేస్తా. అందువల్ల 20 ఏళ్ల సాధన, 20 ఏళ్ల యొక్క జ్ఞానము
సూక్ష్మలో మోక్షం కింద వెళ్ళిపోతుంది, మీకు అందరికి వచ్చేస్తుంది. మా 20 ఏళ్ళ సర్వీసు ఇప్పుడు వచ్చిన 2 నెలలు, నెల 3 నెలల్లో వాళ్ళు మా జ్ఞానం అందుకుంటున్నారు. మేము అందరు 20 ఏళ్ళ నుంచి సాధనలు సాధనలు గంటలు గంటలు రోజులు సంవత్సరాలు చేసామా లేదా? చేసి చేసి తెలుసుకున్న జ్ఞానము, అప్పుడప్పుడు తెలుసుకున్న జ్ఞానం ఇట్లా ఈజీగా ఇచ్చేస్తున్నాం మేము వాళ్ళకి. మళ్ళీ ఈజీగా 2 నెలలు 3 నెలలు చాలు వీళ్ళకి. అయితే ఓన్లీ మైండ్స్ ఒకటే తెలుసుకున్నాను నేను. ఏమన్నా ఉట్టి మనసు గురించి ఇంత కథ, ఇన్ని స్టోరీలు, ఇంత సాధన, హిమాలయస్ లో సాధనలు, వాళ్ళ సాధనలు, మన సాధనలు దేనికి? మనసు గురించే. మనసు మైండ్ క్లీన్ చేసుకో, ఎంటీ చేయడానికి. మైండ్ ఎంటీ చేయడానికి తెలుసుకున్నావు. ఎట్లా ఎంటీ చేయాలని తెలుసుకున్నాను నేను. ఎట్లా? ప్రతి క్షణం ఎరుకలో ఉంటే ఎంటీ అయిపోయింది. ఇంకా దానికి సాధనలు ఎందుకు? అందుకే పత్రికలు సాధన చేయలేదు తెలుసా మీకు? సార్ చెప్తారు నేను ఎప్పుడు సాధన చేయలేదని. నేను ఎప్పుడు ధ్యానంలో సాధనలు కూర్చోరు సార్ ఎప్పుడు. ఫస్ట్ నుంచి అంటాడు. వాళ్ళు గురువు గారి దగ్గర ఉన్నప్పుడు కూడా ఆయన సర్వీస్ కి చాయ్ బిస్కెట్లు అన్ని తెచ్చిచ్చేవాళ్ళు. చాయ్, సిగరెట్లు, బీడీలు, సిగరెట్లు, ఛాయలు తెచ్చిచ్చేవాళ్ళు అనమాట సార్. ఎక్కడ కూర్చొని సాధనలు ఏం చేయలే పత్రిక. ఒక చేసిన 41 days చేసి ఉండవచ్చు అది చెప్పారు. కొద్దిగా స్టార్టింగ్ లో మాత్రం చేశారని. మనలాగా పొలోమని సంవత్సరాల కొద్ది చేయరు. అవసరం లేదు. మైండ్ మేనేజ్మెంట్ తెలుసుకున్నాము, సూక్ష్మలో మోక్షం పొందేస్తాం కదా. ఒక 21 days, ఎటు చూసి ఒక 41 days చాలమ్మా. 41 days చేస్తే సాధన స్టార్ట్ అయిపోయింది. మెయింటెనెన్స్ ఏం చేయాలో తెలుసుకుంటే చాలు. అంటే ఏది మెయింటెనెన్స్ చేస్తే మనం ఎరుకలో ఉన్నప్పుడు నీకు ఏ కర్మలు అంటవు. ప్రజెంట్ ఇన్ ద మూమెంట్ లో ఉన్న వాళ్ళకి కర్మలు అంటావు. గత జన్మ కర్మలు దగ్ధం అవుతాయి. ఫ్యూచర్ లో రాబోయే కర్మలు చెయ్యం కాబట్టి కర్మలు అంటావు. ఫ్యూచర్ మన కర్మలు చెయ్యం, తెలుసుకున్నాము. సత్యం ఏది తెలుసుకున్నాం, ధర్మం తెలుసుకున్నాం. సత్య ఆచరణ ధర్మాచరణ తెలుసుకున్నాం. అది ఆచరించాలి. మైండ్ ఎంటీ చేసుకో. ఏదైనా సాక్షిగా ఉండు. ఏదైనా ఎస్ అని అంగీకరించు. ఏది మన దగ్గరకు వచ్చినా ఎస్, ఓకే ఓకే, యాక్సెప్ట్ యాక్సెప్ట్ చెయ్యి. అంటే యాక్సెప్ట్ చేస్తామనుకో గొడవే లేదు. అంతే కదా, అయిపోయింది. చివరి జన్మ ముక్తి మోక్షం. ఓ ఎంతమంది పత్రికారే చెప్పారు మేడం మీరు ముక్తిని పొందారని. పత్రికారు నోటితోనే చెప్పారు మనకు, ఆయన ఉన్నప్పుడే చెప్పారు. అట్లా ఇవన్నీ మనకి తెలిసి మనం మెయింటైన్ చేస్తే కారు మనల్ని ఇట్లా చూడడం, స్కాన్ చూడడం తెలుసు ఎవరు ఏ స్థితిలో ఉన్నారని. వాళ్ళ ఆరా ఎట్లా ఉంది, వాళ్ళ చక్రాస్తి ఏ స్థితిలో ఉంది. మనకి మిషన్స్ వచ్చినాయి కదమ్మా, కడతాల కైలాసపూర్లో అవును మిషన్స్ అన్ని మేడం. వచ్చినాయి కదా. ఆ మిషన్స్ లో వాళ్ళకి కూడా వచ్చేసింది నాది. మా షట్చక్రాలన్నీ సహస్రారం వరకు 95, 98 లో ఉంది. సహస్రారం 98 లో ఉంది నాది. మిషన్ లో మొత్తం షట్చక్రాలన్నీ మంచి ఫుల్, అన్ని హై స్టేజ్ లో ఉన్నాయి. దాంట్లో చూపించడం, పత్రికారు చెప్పడం, మళ్ళీ వేరే 2, 3 తాడే మాస్టర్లు ఓ మేడం మీ తలపైన విష్ణు చక్రం తిరుగుతుంది అనేవాళ్ళు. విష్ణు చక్రం తిరుగుతుందంట మేడం, మీ చుట్టూ అగ్ని మంటలు ఉన్నాయి మేడం అనేవాళ్ళు. మా చుట్టూ అగ్ని మంటలు ఉండేవన్నమాట. అగ్ని మంటలు ఉన్నాయి, మీరు అక్కడ క్లాసులు చెప్తున్నారు మధ్యలో. ఒక్కొక్కరు ఒక్కొక్క మేడం మీ లోపల ఒక కాళికా మాత కనబడుతుంది అనేవాళ్ళు. ఆ, అంటే వాళ్ళు జ్ఞాన నేత్రంతో చూస్తుంటారు కదా. అందరూ ఎంతో మంది జ్ఞాన నేత్రం ఓపెన్ అయింది. నేను క్లాసులు చెప్పడానికి వెళ్తే ఒక్కొక్కరు చూసేవాళ్ళు నాలో. నేనే కాదు, నేను వచ్చి చెప్పడం కాదు, వేరే మాస్టర్లు కూడా ఉంటారు, ఎంటర్ అవుతారు. అసలైన స్త్రీ దేహంలో వెళ్ళిపోవడాలు, మళ్ళా వేరే మాస్టర్లు ఎంటర్ అవడాలు, క్లాసులు జరగడాలు, అవన్నీ ఎంటర్ అవుతుంటారు. వాకింగ్ మాస్టర్ లాగా దేవుళ్ళు దేవతలు ఎనర్జీస్ కూడా ఎంటర్ అవుతాయి. గురువులు ఎంటర్ అవ్వచ్చు. ఒకరిద్దరు ఏం చెప్పారు, మీరు స్త్రీలాగా ఉన్నారు కానీ మేడం మీ లోపల స్త్రీ కాదు, పురుషతత్వం ఉంది, ఒక యోగి కనిపిస్తున్నారు, యోగి ఆకారం కనబడేదంట. యోగి ఆకారం కనబడుతుంది మేడం. ఇట్లా చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు చూసినే చెప్తూ ఉండేవాళ్ళు. అవన్నీ మనకు తెలియదు. మేము వెళ్ళామా, మనది ఏది కాన్సెప్ట్ ఏంటని చెప్పుకుంటూ వెళ్ళిపోవడం. అన్ని మస్తు జరిగినామా అనుభవాలు ఇవన్నీ. అందుకే అనుభవమే జ్ఞానము. ప్రతి ఒక్కరు ఒకరొకరు షేర్ చేసుకున్నందువల్ల మనకి తెలుస్తుంది. ఎదుటి వాళ్ళ జ్ఞానాన్ని మనం పంచుకోవాలి, మన జ్ఞానం ఎదుటి వాళ్ళకి. నేను కూడా ఎంతో మంది గురువులది వింటూనే ఉంటా. పిఎంసి ఛానల్లో ఎంతమంది గురువులండి మనకి, 350 మంది గురువులు వచ్చారు తెలుసా. గురు సాంగత్యం దయచేసి అందరు గురు సాంగత్యం పిఎంసి ఛానల్లో చూడండి, వినండి. గురువుల యొక్క సాంగత్యం చెయ్యండి. నేనైతే చాలా బాగా విన్నాను మేడం. పిఎంసి ఛానల్ నుంచి చాలా ఎక్కువగా నేర్చుకున్నాను జ్ఞానము.
ఆ గురువుల దగ్గర నుంచి. ఆ నేర్చుకున్నట్టు తెలుసుకున్నట్టుగా నేను పిఎంసి ఛానల్ స్టూడియోలకు వెళ్ళి కూడా క్లాసులు చెప్తా. పిఎంసి అనుజ టచ్ చేయండి, నావన్నీ వస్తాయి. నాకు నేను చెప్పిన క్లాసెస్ పిఎంసి ఛానల్ స్టూడియోలో వెళ్ళి చెప్పాను, చాలా చెప్పాను. వండర్ఫుల్ ఓకేనా? మేడం మీ ప్రయాణం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్ నాన్న, ఎవరైనా థ్యాంక్ యూ. మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేయండి మాస్టర్స్. నమస్తే మేడం. నమస్తేనా. బాగా చెప్పారు మేడం, అద్భుతంగానే. అవునా? అనుభవ జ్ఞానం ఏంటి, పత్రి సార్తో సాంగత్యం ఏంటి, ఆయన అంటే ఈ చక్ర అంటే మన ఎనర్జీ ఎలాగా ఉంటది అని నిజంగా అంటే సృష్టితో మమేకం అయిపోతే మీరు అన్నారు సర్వభూతాత్మ అని అన్నారు, అది మీరు అయిపోయారు కాబట్టి అంటే అదే కరెక్ట్ కదా మేడం. అంటే మనం అంత మీరు అన్నట్టు యాక్సెప్టెన్సీ ఉండాలి మెయిన్. అంతే అంతే. ఉంటే ఎరుకుతూ ఉంటే ఇంకేం పెద్ద అక్కర్లేదు. అంటే ఎప్పుడు ఎరుకుతూ ఉండాలి, యాక్సెప్టెన్స్ లో ఉండాలి. ఏది వచ్చినా యాక్సెప్టెన్స్ చేయాలి, చేస్తే ఇంక కర్మ అనేది అంతే. ఉండదు. అది వెరీ అద్భుతంగా గుడ్, మీరు వెరీ గుడ్. అద్భుతంగా ఆ పాయింట్ క్యాచ్ చేస్తే చాలు మేడం. ప్రతి క్షణం ఎరుకతో ఉండి ఎరుకతో మాట్లాడడం, చెప్పడం, చేయడం పనులు కానీ ప్రతి క్షణం ఎరుక ఉంటే మన ఫాస్ట్ గతం గతహ అయిపోతుంది. ఫ్యూచర్ లో తప్పులు చేయం, ఫ్యూచర్ లో కర్మ అంటదు. ఇంకా ఇదే ధ్యానము సాధన ఇవి ఉన్నాయి కదా మనకి అనుకోండి. సరే, మనం ఎక్కువగా చెప్పడం వల్ల మనం ఏ చెప్పినా మనం వింటాం అన్నమాట. వినడం ద్వారా మనకు కూడా మననం జరుగుతుంది. అది మెయిన్ పాయింట్. మననం చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్తున్నానంటే నా గురించే నేను చెప్తున్నాను. ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయమే కదా. నా గురించి నేను చెప్పుకున్నా, నేను ఇంకా రిపీట్ చేసుకొని ఇంకా మననం చేసుకుంటున్నా జ్ఞానాన్ని. ఓకే, బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మిమ్మల్ని తీసుకొచ్చిన థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మేడం అనురాధ అండి. నమస్తే అమ్మా. ఏంటంటే ఎరుకని ఇంకా పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఎరుకను ఎరుకను ఉండడానికి ఏంటి అర్థం? ఇప్పుడు ఏ పని చేస్తారో ఆ పని మీద ధ్యాస ఉంటది అనమాట. పని మీద ధ్యాస ఉన్నప్పుడు మీకు ఇంకో దాని మీద మనసు వెళ్ళదు. ఎట్లా అంటే మనసుని ఎప్పుడు బిజీగా ఉంచాలి. బిజీగా ఉంచడం అంటే ఏంటి? దాన్ని వదిలేయకూడదు. మనసులు వదిలేసినందువల్ల అది కోతిలాగా ఎగురుతా ఉంటది, గెంతుతా ఉంటది. గెంతడం అంటే ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు, అంటే అదే జరగబోయినాయి అన్ని చూపిస్తా ఉంటది అనమాట. మీరేం చేయాలి? మన మనసుని దానికి ఎప్పుడు టైట్ షెడ్యూల్ పెట్టాలి. టైట్ షెడ్యూల్ అంటే ఏంటి అర్థం? చక్కగా కావాల్సిన జ్ఞానాన్ని అందిస్తూ ఉండాలి, కావాల్సినవి వింటూ ఉండండి, జ్ఞానాన్ని ఎక్కువ వినిపించండి. లేకుంటే తన ఏమైనా నేర్చుకోవాల్సిన దాంట్లో నేర్పించుకోవడానికి మనసుని మైండ్లు పెట్టండి. మీరు కొన్ని ఏమంటారు? అదే నేనేమనుకుంటాను, ఒక్క క్షణం కూడా దీనికి అవకాశం ఇవ్వకూడదు. ఖాళీ ఉంచకూడదు. మనసుని ఖాళీ ఉంచరాదు. దానికి మంచిగా ఏదో ఒకటి జ్ఞానం నేర్పించడము, పాటలు నేర్పించడము, బుక్స్ చదవడము, ఏమైనా పనులు చేస్తే మైండ్ ఆలోచన చేస్తూ ఉంటది కదా. లేకుండా మనం ఎదుటి వాళ్ళకి జ్ఞానము ధ్యానము నేర్పిస్తాం కదా, అప్పుడు బిజీ ఉంటది మైండ్. అవునవును, మైండ్ బిజీ ఉన్నప్పుడు అది ఆలోచించడం టైం ఎక్కడిది? అవునవును, నిజమే. అంతే సేమ్ ఇదే ఇంతే. ఆలోచన మైండ్ నువ్వు వదిలేస్తావు అనుకో, మైండ్ ఎరుక నాకు సంబంధం లేదు మనసుతో నువ్వు అనుకున్నావు అనుకో, ఇంకా అంతే, నిన్ను ఆడేసుకుంటది, ఫుట్బాల్ ఆడేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, మీకు కూడా థ్యాంక్ యూ. ఎరుక సాధన కాదమ్మా. దాన్ని ఎరుక సాధన ఎందుకంటావు? నీవు ప్రతి క్షణము ధ్యాస దాని మీద ఉన్నందువల్ల దానిని శ్రద్ధ అంటాం అన్నమాట. శ్రద్ధ, ఎరుక అన్నా ధ్యాస అన్నా దేన్ని అంటామంటే శ్రద్ధ. ఆ శ్రద్ధ నువ్వు పెట్టినందువల్ల రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. తెలుస్తుంది అంటే ఏంటి? ఈ రోజు చేసిన పని రేపు ఇంకా బాగా చేస్తావు. ఇప్పుడు కర్రీలు కూర అనుకోండి, ఏ కూర అయినా సరే, ఒక వంకాయ కూర ఈ రోజు ఒకలా చేస్తారు, రేపు ఇంకోలా చేస్తావు, అట్లా పోను మనకు చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు జ్ఞానమే విన్నాం. ఆ జ్ఞానము నేను స్టార్టింగ్ లో కొన్ని వేరే చెప్పేదాన్ని, అదే చెప్తూ ఎంతో మార్పు ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, విశ్వంలోకి వెళ్ళిపోయాం. మరి విశ్వంలోకి ఎట్లా వెళ్ళిపోయాము? ఎరుకతో ఉన్నందువల్ల. నిజమేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. సో మచ్ తప్పకుండా మేడం. 21 నుంచి డిసెంబర్ 21 ఈ నెల 21 నుంచి 31 వరకు ధ్యాన మహాయాగం పార్ట్ 3 అంటే నెంబర్ 3 అన్నమాట. తప్పకుండా అందరు రావాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబ సమేతంగా వాళ్ళ బంధుమిత్రులతో స్నేహితులతో అందరు రావాలని కోరుకుంటున్నాము. మరియు ధ్యాన మహాయాగానికి మీ వంతు సహాయ సహకారాలు ఆర్థికంగా అయినా సరే, శక్తి పరంగా, జ్ఞానపరంగా ఎవరికి ఏ తోచింది చేయగలిగే శక్తి మేరకు చేసుకోవచ్చు. అక్కడ సేవ కూడా చేసుకోవచ్చు. నేను పిరమిడ్ సేవాదళ కన్వీనర్ గా ఉన్నాను. ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కన్వీనర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కన్వీనర్ అంటే హైదరాబాద్ లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కన్వీనర్ అన్నమాట నేను. కనుక ఇక్కడ ఉన్న అక్కడ కర్తాల్లో కైలాసపూర్ లో సేవ చేయాలనుకున్న వాళ్ళు పేరు నేమ్ నా నెంబర్ మీకు ఇస్తాను, నాకు పంపించచ్చు. మేము అక్కడికి వాళ్ళకి పంపిస్తాం అన్నమాట. మీకు ఐడి కార్డు కూడా ఇప్పుడే ఇక్కడే చేయించేస్తాం. ఆ నెంబర్ కూడా మీకు ఇస్తాను. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అక్కడ సేవ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు నా ఫోన్ నెంబర్ రాసుకోండి. 9618381563